దేవునికి మహిమ కలుగును గాక. దాదాపు 9 నెలలు కంటికి రెప్పలా కాచి కప్పటి ఆశీర్వదించి సజీవ లెక్కలలో వచ్చి ఈ యొక్క 10వ నెలలో మొదటి ఆదివారంలోనికి మనల్ని నడిపించిన దేవునికి 2 వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని విషయాల్లో ఎలా ఉంటే బాగుంటుందో, ఎలా ఉంటే మనకు మేలో, ఎలా ఉంటే మనకు ఆశీర్వాదం మనందరికీ తెలుసు. అయినా మళ్ళీ అప్పుడప్పుడు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ, ప్రేరేపణ పొందుకుంటూ, ఉద్యోగంతో నింపబడుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే లోకంలోకి వెళ్తే ఎక్కడో ఒక చోట కొంచెం మనం నిరుత్సాహమో లేకపోతే నిరాశనో కొంచెం డౌన్ అవుతూ ఉన్నాం. ఆ డౌన్ అయిన దాన్ని మళ్ళీ తొలగించుకొని మళ్ళీ ఉత్సాహంలోనికి రావడానికి మనం ఆదివారం చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. కానీ చక్కటి మాటలు ఉన్నాయి. ఇందాక స్తుతి ఆరాధనలో మనము పాడినట్టుగా ప్రేమించేదని అధికముగా ఆరాధింతు ఆసక్తితో మనము ప్రేమించడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నాం, ఎంత ఆసక్తితో ఉన్నాం, ఆరాధించడానికి ఎలాంటి ఆసక్తి కనబరుస్తూ ఉన్నాం, సంఘం రావటానికి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. హోంవర్క్లు ఎడబాపుతాయి, టీవీ సీరియల్స్ ఎడబాపుతాయి, గెస్ట్లు బంధువులు ఎడబాపుతారు, సంఘంలో కాపరి కోపంగా మాట్లాడితే అది కూడా ఒక ఎడబాపే, పోవటం ఎందుకు అనుకుంటాం. కాబట్టి ఎడబాపు వారెవరుని ధైర్యంగా పాడినంత ఈజీ కాదు. అన్నీ ఉన్నాయి ఆ ఎడబాపటానికి. నిన్ను నన్ను దూరపరచడానికి నీలో ఉన్న పిరికితనం, నీలో ఉన్న భయము, నీలో ఉన్నటువంటి వెగటు, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, ఎందుకు లేని ఒక నిరాసక్తి. కాబట్టి ఇటువంటి వాటిని కూడా మనం జయించాలి. ఆ పాటకు తగినట్టుగానే ఉత్సాహభరితలుగా కదా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపారు ఎవరు మట్టిలో మసైపోతారు అన్నట్టుండాలి. అంత ప్రేమను మనం కనపరచుకోవాలి. మనుషుల ప్రేమగా చాలా విలువ. ఇక దేవుని ప్రేమ, దేవునితో ఉండేటువంటి ప్రేమ అనుభవాలు చాలా గొప్పగా మనకు దీవెనకరంగా ఉంటాయనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ ప్రేమ అనేటువంటి అంశంలో కూడా మనం జ్ఞాపకం ఇట్లాంటి పాటలు కూడా చాలా ఉన్నాయి ప్రేమల గురించినటువంటివి, అంటే దేవుని పరంగా. అయితే వీటితో పాటు మనకు ఈ 1 కొరింథీయుల్లో 13వ అధ్యాయాన్ని మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. సో 1 కొరింథీయులు అనడం కంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఎవరు రాశారండి? పౌలు భక్తుడు రాసినటువంటిది చూస్తూ ఉన్నాం. మరి చక్కగా ప్రేమ గురించి ఆయన ఎన్నో మాటలు ఇక్కడ చూపించడానికి మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో మనుషుల భాషలతోనో దేవదూతుల భాషలతోనో నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే రోగడు కంచును గనగడలాడు తాళమునయ్యిందును అంటాడు. ఎన్ని ఉన్నా ప్రేమ అనేది పైన ఉంటుంది, అది లేకపోతే వ్యర్థం వ్యర్థం అన్నట్టే. ఇక మిగతా అన్నీ కూడా ఎందుకు అన్నట్టుగా భావన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే మరి చాలా ఉన్నాయి. ప్రవచించు కృపవరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను ఎత్తుడను. ప్రేమించాలి, ప్రేమించబడాలి, ఈ రెండు కూడా ఉండాలి. అంటే మనం ఇతరులను మనం ఏమంటామంటే ఎవరికైనా జనరల్గా చెప్పేటప్పుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వదేవా, నేను కూడా దానికి ఇంకోటి జోడించి మనకు ఆశీర్వాదాలు అవసరం, మనం ఆశీర్వదించబడాలి, మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్లాగే నేను నిన్ను ప్రేమించాలి, నేను కూడా ప్రేమించబడాలి. నీతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ ప్రేమించబడడం కూడా చాలా ఉన్నతమైనటువంటి అంశం. అంత ఈజీ కాదు అది కదా, అంత ఈజీ కాదు. అయితే ఇంకా ముఖ్యంగా దేవునితో అంటే దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ లెవెల్ ఆఫ్ ప్రేమను మనం అందించగలిగినటువంటి వారంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకోవడంలో కొంచెం సమపాలు ఉంటే బాగుంటుంది కదా. ఎక్కడైనా కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు అవసరం అంటుంటారే, అలాగే ఎంత ప్రేమను చూపించినాడు. ఆ ప్రేమతో ఎక్కడ కూడా మనం ఇంత అని చెప్పడానికి వీల్లేదు. యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ. కాబట్టి దాన్ని అగాపే ప్రేమ అంటాం. కాబట్టి ఈ ప్రేమల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రేమ లేనివాడనైతే నేను వెంటను, బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమే. ప్రేమ లేనివాడితే నేను వెళ్తుడను, ప్రేమ లేనివాడనైతే రోగడి కంచును గనగలనాడు తాళమునయ్యుందును. మీరు ఒక్కొక్క పాయింట్ చూస్తే మొదటి వచనంలో ఏమంటాడంటే ప్రేమ లేనివాడనైతే మ్రోగడు కంచును గనగలనాడు తాళమునయ్యుందును అంటాడు. తర్వాత మీరు 2వ వచనంలో చూస్తే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. 3వ వచనంలో చూస్తే ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు అంటాడు. ఇంకా
ఇంకా దాని గురించి ప్రేమ లక్షణాలు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా మరి చూస్తే 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములైనను, భాషలైనను నిలిచిపోను కానీ జ్ఞానమైనను నిరర్థకమును అంటాడు. మరి 13వ వచనంలో చివరి వచనంలో టాప్ మోస్ట్ వర్స్ ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో కదా. మనము ఇవన్నీ చాలా శ్రేష్టం అనుకుంటాం. మంచి విశ్వాసం అంటే చాలా గొప్ప కార్యాలు చేసుకోవచ్చు. అట్లాగే నిరీక్షణ అంటే మనం ఇంకా పరలోక రాజ్యానికి వెళ్తాం, దేవుని సన్నిధిలో ఉంటామనేటువంటి ఒక నిరీక్షణ ఉన్నది. ఇంకా ప్రేమ, ఈ మూడింటిని చూసుకుంటే శ్రేష్టం. వీటిలో కూడా ఇవే చాలా శ్రేష్టమైనటువంటి అంశాలు క్రైస్తవ జీవితంలో. అయితే వీటిల్లో ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. అందుకని మళ్ళీ మొదట చూస్తే ప్రేమ లేని ఏముంది అక్కడ, ప్రేమ లేని వాడను. కాబట్టి నాకు లేదా ఈ టీంకు కాదండి, అందరికి. ప్రేమ లేని దాననైతే నేను వ్యర్థురాలను, ప్రేమ లేని దాననైతే నేను మ్రోగడు కంచును గనగననాడు దానమునయ్యుందును. ప్రేమ లేని దాననైతే నేను నాకు ఏ ప్రయోజనం లేదు. కాబట్టి లేని వాడనైతే అని తెలుగు సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళు వాడ అన్నాడు కాబట్టి ఇది వాడకే వీడలకు లేదు అని అనుకోకండి. అందరికీ స్త్రీ పురుష భేదము లేదు. ప్రేమ కలిగి ఉండటం నేర్చుకొనడి. ప్రేమించబడాలి, ప్రేమించాలి. ప్రేమించడం చాలా సులువు, ఎందుకంటే అది నా చేతిలో పని కాబట్టి నేను ప్రేమించడం చాలా సులువు. అయితే నేను ఇంకొకరి చేత ప్రేమించబడి మహిమనన్ను ప్రేమించాలి అంటే ఇంకా చాలా ప్రయాసపడాలి, చాలా కష్టపడాలి, చాలా ఖర్చు. ఇక దాని యాంగిల్లో వెళ్తే ఇంకా చాలా 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 ఉంటాయి. అటువంటిది ఒక మనిషి ప్రేమను పొందటానికి, ప్రేమించబడటానికి ప్రయాసం అవసరం అయితే, ఇంకా ఏదైనా అవసరం అయితే దేవుని ప్రేమ పొందుకుంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. ఉచితం 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 అంటే ఎగబడతాం. ప్రేమ ఉచితం కాదు, అది మీకే తెలుసు, యవనస్తులకు బాగా తెలుసు కదా. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం అనేది గొప్ప విషయం కాదు. ఇది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రేమ. కాబట్టి ఈరోజు మరి హాలిడేస్ అయిపోయి రేపంతా వెళ్ళిపోతారు కాబట్టి ఉన్నంతలో కాస్త యవనస్తులు ఉన్నారు కాబట్టి, అంటే మనకు కూడా ఈరోజు వాళ్ళకే కాదు, నేను మీకు అందరికీ టిప్స్, లవ్ టిప్స్ ఇద్దాం. ఈరోజు ప్రేమ గురించి ఎట్లా ప్రేమించాలి, ఎట్లా ప్రేమించబడాలి అనేటువంటి కొన్ని టిప్స్ మీకు ఇద్దామని ఆశపడతాను. అర్థమా? పెళ్ళిళ్ళైన వాళ్ళకు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇది దైవికమైనటువంటి. అందుకే ఈరోజు నా టాపిక్ లవ్ టిప్సే, కానీ దానికంటే ముందు ఒక మాట ఏంటి, స్పిరిచువల్ లవ్ టిప్స్. ఆధ్యాత్మిక ప్రేమ చిహ్నాల ఏమంటారు టిప్స్ అంటే. టిప్స్ అంటే ఏంటి, మీకు ఏదైనా తెలియకపోతే టిప్ ఇచ్చి చేసుకోవచ్చు, ఏదైనా సలహా ఇవ్వటం అనమాట. టిప్ అని గీయటం, ఉప్పందించటం. చాలా చక్కటి మాటలు ఉన్నాయి, చాలా చక్కటివి ఉన్నాయి. మన ప్రయాసము ప్రేమించటానికి, ప్రేమించబడటానికి కాకుండా, ఒకసారి అయ్యగారు చెప్పినట్టు మన ప్రయాసం దేనికోసం అంటే ఎదుటివాడి తప్పులు పట్టడానికి. మన ప్రయాసం ఎందుకంటే మన నోటికి, మన కడుపు తిప్పలకి కదా. రోజంతా కష్టపడుతున్నాం దేనికిరా అంటే డబ్బు సంపాదనకి, కడుపు తిప్పలకి అంటాం. అది కూడా ప్రేమలో భాగమే అనుకోవాలి కదా. అదే నేను ప్రేమించుకుంటా కాబట్టి నాకు కడుపు కొంత కావాలి, ఏం కావాలో నేను నిర్ణయించుకుంటే దానికోసం ప్రయాసపడతాను. కానీ ప్రేమించటానికి, ప్రేమించబడటానికి ప్రయాసపడటం అనేది చాలా అద్భుతమైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటి దీవెన. అనేకులు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఆ విలువలు గుర్తించలేకపోతే, దాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే, ఉన్నది చేతుల నుంచి నేలపాలు చేసుకుంటే తర్వాత ఏదో డైలాగ్ ఉంది చూడు, ఏదైనా తీస్తా ఏదైనా చేస్తానంటే ఆడు ఏదో నీళ్లు భూమిలో పోసేసి ఇప్పుడు ఆ నీళ్లు మళ్ళీ తీసిపెట్టు అంటాడు. ఒక్కసారి పోగొట్టుకున్న తర్వాత అన్నీ సాధ్యం కాదు. ఏదో దేవుడు కనికరం కలిగినటువంటి వాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ సరే 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 అంటూ ఉంటాడు. కానీ అందరికీ వీలు కాదు. కొన్ని చోట్ల మనం ఇంకా దాన్ని శాశ్వతంగా మూసేసినట్టు అయిపోతుంది, తలుపులు మూసేసినట్టు. కాబట్టి ఈ లవ్ టిప్స్ అనేది ముఖ్యంగా స్పిరిచువల్ యాటిట్యూడ్లో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అనేది నా ఆలోచన ఉన్నది ఈరోజు. ఎందుకంటే యవనస్తులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలియదు. ఈ ప్రేమ టిప్స్ అంటే చాలా వరకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్గానే ఉండదు కదా. ఎట్లా పోవాలి, ఎట్లా అమ్మాయిని పటాయించాలి అన్నట్టు, ఎట్లా అబ్బాయిని పటాయించాలి కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎట్లా దేవుని పటాయించాలి, ఎట్లా దేవుని పటాయించాలి, ఎట్లా దేవుని ప్రేమలో నిలబెట్టుకోవాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇది ఒక రకంగా మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఎందుకంటే మన బల్లలు కూడా చేయవేస్తాం కాబట్టి ఈరోజు ఒక్కసారి అన్ని చెకప్ చేసుకోవడం చాలా చాలా
అవసరం కదా. మనం ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, మీకు 12 టెస్టులు 20 టెస్టులు చేస్తాము 2000 అవుతుంది, కానీ స్కీమ్ ఉంది 299 రూపాయలకి మీకు 10 టెస్టులు చేస్తామంటే పరిగెడతాం కదా. అట్లా అనమాట ఈరోజు టిప్స్ ఏంటంటే చాలా తక్కువలోనే ఎక్కువ మీకు టిప్స్ ఇవ్వాలి అనేటువంటిది నా ఆలోచన. కాబట్టి ఈ ప్రయాసపడటము అట్లాంటివన్నీ మనం గమనిస్తే చాలా వాటి కోసం, చదువు కోసం ప్రయాసపడతాం, తిండి కోసం ప్రయాసపడతాం, బట్ట కోసం ప్రయాసపడతాం కదా. ఇప్పుడు పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రయాసం, కానీ ఆ ప్రయాసంలో దేవుని ప్రేమ ఆదరణ అనేది కలపకపోతే రుచి రాదు కదా. ఎంత పెద్దదానికైనా మనం చెప్తాం కదా, ఉప్పు సరిపాలలో లేకపోతే ఎంత మంచి వంటకమైనా కొంచెం దెబ్బతింటుంది, ఏదో పాడేలాగా తినాల్సిందే తర్వాత కదా. కాబట్టి ఈ ప్రేమ అన్నది అటువంటిదేమో అని నేను అనుకుంటాను. అటువంటిదేమో కదా, అటువంటిది మన జీవితాలలో ప్రేమించాలి, ప్రేమించబడాలి. ఈ ప్రేమ మరి లోకరీతిగా మరి పెద్ద ఎత్తున పోయి మరి వివాహం అనే టైప్కి వస్తే ఒకళ్ళు అంటాం, ఒకళ్ళు. అట్లాగే దేవుని విషయంలో, ఎందుకంటే ఎంతమందినైనా ప్రేమించవచ్చు, ఎంతమందినైనా ఇష్టపడవచ్చు అనేది కొంతమంది అంటుంటారు కదా. అట్లాగా మనం అంతమందినైనా ప్రేమించవచ్చు, ఎంతమందినైనా ఇష్టపడవచ్చు. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఒక అమ్మాయి విషయంలో ఎంతమందిని ప్రేమించగలం, ఎంతమందిని ఇష్టపడతాం? నేను 10 మందిని ఇష్టపడ్డా, 10 మందిని పెళ్లి చేసుకుంటానంటే బాగుంటుందా? అలాగే దేవుని విషయంలో నేను తప్ప అని చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. కాబట్టి దేవాది దేవుడు ఒకడు, ఆ దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి, ఆ దేవుని చేత ప్రేమించబడడం నేర్చుకోవాలి. అట్లాగే లోకము అంటే ప్రజలు, లోకం అంటే మళ్ళీ లోకము, ఆచారము, పాపంలోకి కాదు, అది ప్రేమించమని నేను చెప్పట్లా. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమించేటువంటి అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇది కాసింత లింక్ లేదా రిలేషన్షిప్ను పెంచేదిగా ఉంటుంది, అది మనకు దీవెనకరము. ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా పాయింట్స్ ఉన్నాయి. ఏమని ఉందండి, చాలా వ్యర్థుడను అంటాడు, నాకు ప్రయోజనం ఏమీ లేదంటాడు, ఇక చాలా చాలా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఏమిటి? కాబట్టి నేను కొన్ని మార్గాలు చెప్తే టిప్స్ లాగా మీకు ఉపయోగపడతాయి, నాకు ఉపయోగపడతాయి జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి నేను 60 ఏళ్ళలోని కాబట్టి నన్ను ఎవరు ప్రేమించడానికి వీల్లేదు. ఉంటారు ఎక్కడో చోట కదా, ఎవరో ఒకరు ఉంటారు ప్రేమించుకోవాలి కదా. వీడు చిన్నపిల్లాడు కాబట్టి వీడికి ఏమో అవసరం లేదు, వాడి బతికెంత, వాడి లెవెల్ ఎంత, వాడి ఇది ఎంత అనుకోవడానికి లేదు, వీడికి దాని అవసరం. అంటే నేననేది పేరెంట్స్ అనేది గురించి కాదు చెప్పేది, పేరెంట్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా అవసరమైతే క్లాస్మేట్స్ను ప్రేమించాలి, క్లాస్మేట్ చేత ప్రేమించబడాలి, బంధువుల చేత ప్రేమించబడాలి, బంధువులను ప్రేమించాలి. ఎవరికి వాళ్ళకు ఉంటాయి కదా. అట్లాగే మనుషులం కాబట్టి తెలియకుండానే మనం కొన్నిసార్లు ఇష్టపడుతూ ఉంటాం, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. అవి గుర్తించకపోతే ఎంత బాధపడుతూ ఉంటామో కదా. అదేదో మనకు రీల్స్లో వాళ్ళు చెప్తుంటారు కదా, మెసేజ్ వెంటనే చూసుకోకపోతే ఒక బాధ, డబుల్ టిక్ అవ్వకపోతే ఇంకొక బాధ, సింగిల్ టిక్లోనే ఆగిపోతే ఇంకొక బాధ. దేవుడు కూడా సేమ్ టు సేమ్ చూస్తాడు. ఏం చెప్పుకుంటున్నావు, ఎంత చెప్పుకుంటున్నావు, ఎలా నీ హృదయాన్ని. ఎందుకండి దావీదు గురించి మనం మాట్లాడినప్పుడు ఎందుకు హృదయానుసారుడు చెప్పగలిగాడు అంటే, ఒకరి హృదయం ఒకరికి ఓపెన్ అన్నమాట. అందుకే దావీదు ఆయన దేవుని హృదయాన్ని తెలుసుకొని ప్రవర్తించేటువంటి వాడు, ఆయన ప్రేమించిన వాడు, ఆయన దేవుని చేత ప్రేమించబడేటువంటి వాడు. అందుకే ఆశీర్వాద బలం చాలా ఎక్కువ కదా. ఎంతోమంది ఉన్నా కూడా కొంతమందిని మనం హైలైట్గా చెప్పుకుంటాం. ఇప్పుడు దావీదు ఉన్నాడు, అబ్రాహాం ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు కదా. అందరూ దేవుని బిడలే, అందరూ ఇదిగానే ఉన్నారు. ప్రత్యేక ఆశీర్వాదాలు అనేవి కొన్ని ఉంటాయి. ప్రేమలో ఉండే ప్రత్యేకత అది. ప్రేమించబడితే ఇప్పుడు తల్లి కదా, పిల్లలను ప్రేమిస్తే అందరికీ 4 లడ్లే ఇచ్చినా ఇంకా కొంచెం ప్రేమ ఉన్నవాడికి దాపురు ఇంకో 2 లడ్లకి ఇస్తుంది. ఏం పని చేసింది అక్కడ? అందరూ పిల్లలే కదా ఆమెకి. ఇప్పుడు పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు ఇవన్నీ సహజంగా ఆ నీళ్ళలో జరుగుతాయి కదా. అందరికీ 1000 రూపాయల డ్రెస్ కొనిస్తే ఇష్టమన్నానికి 1200, 1500, 200 ఎక్కువైనా పర్లేదురా, మంచిది తీసుకురా అని చెప్తారు. తల్లి కానీ తండ్రి కానీ ఇంకెవరైనా. ఏం పని చేసింది అక్కడ? ప్రేమ పని చేసింది. కాబట్టి ఎక్కువగా ప్రేమించబడితే, ఎక్కువగా ప్రేమను పంచుకుంటే దీవెనలే ఎక్కువ ఉంటాయి. కష్టాలు కన్నీళ్ళు ఉన్నవని నేను అంటాం. కొంతమంది అధిక ప్రేమ వల్ల ఆయాసమే, ప్రేమించి ఆయాసం పొందుకోవడమే. కొంతమంది రిజెక్ట్ చేయడం వల్ల, కొంతమంది వద్దనుకోవడం వల్ల, కొంతమంది పట్టించుకోకపోవడం వల్ల ఏం మిగులుతుంది అవతలకి? దుఃఖం, ఆయాసం. కానీ ఇక్కడ మన దేవుని దగ్గరికి దేవుడు ఎంత అంటే ఎంతగానే నీతో మాట్లాడాలని, నీతో ఉండాలని ఆశపడతాడు. కొంతమంది మనం కూడా అట్లాగే అవతల వాళ్ళు ఏ విషయంలో ఎట్లా ఉన్నారో మనకు అనవసరం. మన ప్రేమ ఉంటే మనం ముందుకు పోతూనే ఉంటాం. వీటిలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి సామెతలు 18:13 ఒకసారి గమనిస్తే ఒక్కొక్కటి చూద్దాం. కొన్ని విషయాలను మనం గమనించుకొని ముగించుకున్నాం ఈరోజు. దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ లవ్ టిప్స్ అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సామెతలు 18:13 ఏమని ఉంది అక్కడ? 18 సంగతి వినక ముందు
ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. ఏమిటంట? సంగతి వినక ముందే ప్రత్యుత్తరం అంటే ఏంటి? నువ్వు చెప్తున్నావు, అది కాదంట. పూర్తిగా వినే ఉద్దేశం నాకు ఉన్నది. 10 మందికి ఇది ఒక అలవాటు. చెప్పడం మొదలు పెట్టగా అడగదన్నా అని మొదలు పెడతారు. దీన్ని ఏమంటారు తెలుసా? ఇంటరప్షన్, ఆటంకము. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అతురులకు ఆటంకంగా ఉండవు. ఇతరుల విషయాలకు నువ్వు ఆటంకంగా ఉండడమే కాదు, వాళ్ళకు నువ్వు కూడా నీకు ఆటంకం కాకుండా చూసుకుంటావు. దీన్ని ఏమందామంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లిసన్ వితౌట్ ఇంటరప్షన్. మొట్టమొదటి ప్రేమలో ఉండవలసిన మొదటి గుణం ఏమిటి అంటే లిసన్ వితౌట్ ఇంటరప్షన్. ఆటంకం లేకుండా అవతలి వారు చెప్తున్నది మనం వింటున్నామంటే అక్కడ ఏమిటి పనిచేస్తుంది అంటే ప్రేమ పనిచేస్తుంది. దేవుని విషయాలైనా ఒక మనిషి విషయాలైనా అవతలి వారు చెప్పేది వితౌట్ ఇంటరప్షన్, ఆటంకము లేకుండా వినడం అనేది ప్రేమలో ఒక భాగము. ఇప్పటి వరకు ప్రేమ సైన్స్ను, ప్రేమ భరించను అనేటువంటి యాంగిల్లో మీరు చూసారు. ఇప్పుడు నేను కొంచెం పక్కకు జరిగి అవే ఐటమ్స్ను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్గా మీకు నేను తెలియజెప్పాలని ఆశపడ్డాను. ప్రేమిస్తున్నాను అని పలకరించుకోకపోయినా, ప్రేమిస్తున్నానని చెప్పి ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ సఫలత నొందదు, ప్రేమ దీవెనకరంగా ఉండదు అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రేమ ప్రయోజనకరము కాదు అనే మాట అక్కడ అందుకే చూపించాను నేను. ప్రేమ ప్రయోజనకరము కాదు, ఎందుకంటే అలా లేదు. ఈ ప్రేమ లేని వాడనైతే నాకు ఏ ప్రయోజనం లేదు. ప్రేమ ఉంటే కొన్ని రకాలైనటువంటి అంశాలను మీకు జ్ఞాపకం చేస్తే మొట్టమొదటి ఏంటంటే నువ్వు చెప్పేది నేను ఎలా వినాలి. వితౌట్ ఇంటరప్షన్, ఆటంకపరచకుండా నిండు మనసుతో, నిండు హృదయంతో ఏమి చెప్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు అని గమనిస్తూ. క్లాస్లో కూడా మనం చెప్పేటప్పుడు తల ఇటు తిప్పితే చాక్పీస్తో డస్టర్ వేసేస్తాడు సార్. ఎందుకు? ఏడబోతుంది నీ ఆలోచన, ఇటు చూడు, ఇటు విను అంటే చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. ఆ కూర్చునే విధానంలోనే అవతల వాళ్ళకి పడిపోవాలి. ఇది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, మన గురించి మనం చెప్పుకోవాలి అనేటువంటి. వచ్చినావా, కూర్చున్న తర్వాత చూద్దాం, ఇట్లా మాట్లాడితే మనము ఏ విషయాన్ని వాళ్ళ దగ్గర పంచుకునే లేము. కాబట్టి ప్రేమ ఉన్న చోట ఇంటరప్షన్ ఉండకూడదు. ఇంటరప్షన్ అంటే ఆటంకం అనేది ఉండకూడదు. నువ్వు పెట్టుకునే విషయాలు, చెప్పుకునే విషయాలు కానీ, నీవు ఇతరులకు చెప్పుకునేవి కానీ, వాళ్ళు నీతో చెప్పుకునే విషయాల్లో కానీ ఫ్రీడమ్ ఉండాలి. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంటే నేను ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా వీళ్ళు వింటారు, ఎందుకంటే నన్ను ప్రేమిస్తారు. అది తప్పైనా ఒప్పైనా విని నాకు సహాయం చేస్తారు. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది తెలుసా? ప్రేమలో నుంచి పుట్టుకొస్తుంది. ప్రేమ గురించిన లక్షణాలు మనం ఆ 13వ అధ్యాయంలో చాలా చదివాం. వాటిలో నుంచే నేను ఇటు తీసుకొచ్చాను. అవే ఉంటాయి ఇవి దీంట్లో. కాబట్టి ప్రేమ ఉంది నీతో అంటే ఏంటి? నీకు నాకు మధ్య ఆటంకం అనేది వేరే విషయం. మాటలనే కాదు, చేతులనే కాదు, ఇక దేంట్లోనైనా కూడా ఆటంకములు అనేటివి ఉండకూడదు, అడ్డంకులు ఉండకూడదు, స్పీడ్ బ్రేకర్స్ ఉండకూడదు. చాలా మంది ఏంటంటారంటే స్పీడ్ బ్రేకర్స్ అంటే వస్తాడు, నిన్ను చూడంగానే 3 ఆఫ్ అయిపోవాలి. చెప్పుకోవాలంటే వదిలే పోయి వీడు బాగున్నట్లేడు, ఈరోజు రేపు చూద్దాం, కుదరదు. దేవుడు నిన్ను నాకు అప్పగించాడు కాబట్టి మన ఇద్దరం ఎలా ఉండాలి? అన్ని విషయాలు షేర్ చేసుకునేటువంటి ఫ్రీడమ్, ఏమంటారు, ఆ మనస్సు విప్పుకొని చెప్పుకునేటువంటి అవకాశాన్ని మనం కలుగజేసుకుంటే అది ప్రేమకు గుర్తు, తార్కాణం అంట. ప్రేమ లేని చోట భయం ఉంటుంది, భయం ఉన్న చోట మనం ఏం చెప్తాం, ఏమీ ముందుకు తీసుకురాలేదు. సో లిసన్, వినాలి. ఏమన్నదండి వాక్యంలో? సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఏమిటం అంటే ఆటంకము పరచటం. కాబట్టి లిసన్ విత్ నో ఇంటరప్షన్, ఆటంకం లేకుండా వినడం అనేది ప్రధానం. ఇది ప్రేమలో మొదటి భాగం. కాబట్టి ఎవరినన్నా ప్రేమించాలంటే వాళ్ళు చెప్పే సోది సుత్తి అంతా కూడా ఎలా వినాలి? ఇంటరప్షన్ లేకుండా వినాలి. నీ మాటలు కూడా దేవుడు అలాగే వింటున్నాడుగా. ఈ సోది అంతా వింటున్నాడా లేదా? వినడం లేదా? మధ్యలో ప్రశ్నిస్తున్నాడా? ఇది సుత్తిని పెట్టావా, సోదిని పెట్టావని? ఇది ప్రేమలో మొదటి గుర్తు. అవతల వాళ్ళని మనం ప్రేమిస్తున్నామంటే ఇది మొదటి గుర్తు. లిసన్ వితౌట్ ఇంటరప్షన్, ఆటంకపరచకుండా, ఆటంకము లేకుండా, బ్రేకర్స్ లేకుండా, స్పీడ్ బ్రేకర్స్ లేకుండా వాళ్ళతో ఆ విధంగా మాట్లాడు. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ మధ్య కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేట్ చేసుకోకపోతే, మాట్లాడుకోకపోతే, అభిప్రాయాలు పంచుకోకపోతే
ఏది మంచి? నీ దృష్టిలో నాది చెడ్డ, నా దృష్టిలో నీది చెడ్డ. కూర్చుంటే కదా ఏది మంచి ఏది చెడ్డ. నన్ను నువ్వు చెడ్డ అనుకుంటావు, నేను చెడ్డ అనుకుంటా, ఇద్దరం కలిసి ఇంకోరికి చెడ్డ అయినా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మీరు చక్కగా ఏం చేయాలంటే మొదటి మాట ఏం చేయాలి? లిజన్ వితౌట్ ఇంటరప్షన్. సంగతి వినక మధ్య ప్రత్యుత్తరం ఇచ్చడం అనేది మంచిది కాదు. సంగతి పూర్తిగా వినాలి. ఇది నీవు జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవది యాకోబు 1:19 చూద్దాం. రెండవది యాకోబు గ్రంథంలో యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు, ఆల్రెడీ తెలుసు కాబట్టి, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండవలని. ఎందుకనగా దేవుని నీతిని నెరవేర్చదు. వినడం ఎంత మంచిగా ఆటంకం లేకుండా వినాలో, ఆ వినడం కూడా ఎట్లా వినాలంట? శాంత స్వభావం. తాతులు చెప్తుంటే మనం ఎంత నెమ్మది. వినుటకు వేగిరపడాలి. కోపంగా వచ్చినావా, ఇంకా పెట్టింటావు ఏదో ఒక శుద్ధి, ఏదో ఒకటి చేసుకొచ్చింటావు పట్టు, ఏం చేయాలి? కోపం అనేది ఉండకూడదు. శాంత స్వభావంతో వింటే అప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఆ చెప్పుకోవడం అనేది ప్రేమలో మొదటి భాగం అని మొదట చెప్తున్నట్టే, వినటం ఎలా వినాలి? శాంతంతో వినాలి, సహృద్భావంతో వినాలి, సంతోషంతో వినాలి. వారి బాధ చెప్పుకున్న తర్వాత వారు బాధను వదిలిపెట్టి వెళ్ళగలిగినటువంటి స్థితి వాళ్ళకి కలిగేలా ఉండాలి. బాధను పెంచుకొని వెళ్ళే స్థితి ఉండకూడదు. వీటికి వచ్చి చెప్పుకున్నామంటే సగం పీడ పోద్ది, సగం బాధ పోద్ది. ఆయన చూసేసుకుంటాడు మిగతాదంతా. చెప్పుకోవాలి, ఆయన చెప్పుకోకపోతే ఎట్లా అన్నది ప్రేమలో భాగము. మరి నిజంగా మీరు భర్తలతో అన్ని చెప్పుకుంటారో మనకు తెలియదు. ఇప్పుడు నేను అంటాను సరిగ్గా చెప్పుకోవట్లేదంటే ప్రేమ సరిగా లేదు అంటే కదా. ఇప్పుడు నేను వాక్యంలో చెప్తున్నది అదే కదా. నిండుగా అన్ని విషయాలు, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తుమ్మినా, దగ్గిన అండి ఇట్లా అండి, లేకపోతే ఇగో ఇట్లా అని చెప్పుకో పరిస్థితి లేదు అంటే ఏంటి? చెప్పేసింది అక్క, ప్రేమ సరిగా లేదు, తక్కువ ఉంది. పూర్తి లేదనడం లేదు కానీ నేను తక్కువ ఉంది. సో అట్లా మాట్లాడుకోవడం అనేది దేవుని విషయంలో కూడా మనకు అవసరం. ఇది నేను దేవునికి మనకు, అట్లాగే మనకు మధ్య అంటే ఇటు ప్రేమను అటు ప్రేమను కూడా కలుపుకొని ఈ వాక్యాలు చెప్తాం. కాబట్టి రెండవ మాట ఏమిటంట? స్పీక్ వితౌట్ ఏం పెడదాం దీనికి? భలే చేసినావులే, అందుకే జరిగింది లేరా, ఇంకా ఇంతలే నీ బతుకంతా. ఏమంటారు దాన్ని? అక్యూజింగ్ అంటారు. నిందారీతిగా, నిరాకరణ రీతిగా, వీని బతికింత, వీడని వచ్చిండాడు, అట్లా ఉండకూడదు. ఎట్లుండాలి? ప్రేమ, గౌరవం ఏమాత్రం తగ్గకూడదు. అతను చేసిన పనిని బట్టి కాదు, ఆయన పై నీకున్న ప్రేమను బట్టి. అందుకే దావీదు ఏమంటాడంటే, నన్ను బట్టి కాదు నిన్ను బట్టి అంటాడు. దీవించడం కూడా నిన్ను బట్టే, ఏదైనా ఇచ్చేది నిన్ను బట్టే, శిక్షించడానికి వచ్చేసరికి మాత్రం నన్ను బట్టి, నేను మామూలు ఆయన అంతగా వద్దు. ఏదైనా సరే జాగ్రత్త. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మనము ప్రేమ కలిగిన వారం అయితే మనము మాట్లాడుట యందు, వినుట యందు ఎంత జాగ్రత్తగా ఉండాలనే మాటలు ఇక్కడ గమనించుకోవాలి. ఇంటరప్షన్ లేకుండా మనం వినాలి. వినుట యందు వేగిరపడవాడును అంటే అవతల ఉన్నది మనం వినగలిగిన స్థితిలో మనం ఉండాలి. అంటే వాళ్ళు ఎంతగా చెప్పుకోవడానికి ఆసక్తి కనపరచాలి అంటే నువ్వు ఎంతగా వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. నేనున్నా నీకెందుకు చెప్పు, ఫస్ట్ ఇంతగా ప్రేమించటం నీకోసం నేనేమి చేయలేను, ఎందుకు ఆ భయం నీకు? చెప్పురా భయ్, ఏదో ఒకటి చెప్పు, నేను చేస్తా కదా. నువ్వు ఎవరికి చెప్పకపోతే నీవే బాధపడతావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ప్రేమలో నుంచి పుట్టుకొచ్చేటువంటి మాటలు. యూటిలైజ్ దట్ వన్. అలా చెప్పుకోకపోవటం వల్ల డిప్రెషన్, బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్యలు పెంచుకున్నట్టు అయిపోయి బాధల్లో పడిపోతుంటారు. ప్రేమించబడేటువంటి వాళ్ళు, ప్రేమలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఉజ్జీవముతో, నూతన ఉత్సాహముతో, గొప్పతనంతో బ్రతకాలి అనేది ఎవరైనా కోరుకోండి. నేను కొన్ని ప్రేమించానంటే వాళ్ళు ఎప్పుడు డౌన్ ట్రాడన్లో ఉండిపోవాలి, డిప్రెషన్లో ఉండాలి, ఏడుస్తూ ఉండాలని ఎప్పుడు కోరుకోండి కదా. కానీ చెప్పుకోకుండా ఎవరు మనం ఏం పెట్టలేదు. కాబట్టి దేవుడు కూడా ఏమంటాడు? మొరపెట్టుకోవాలి అంటే చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవడంలో ఎలా ఉండాలంటే నిందించేవారుగా, తక్కువ చేసేవారుగా. ఈమె ఇట్లటామనే, ఈమె అట్లే, ఈమె
మాట్లాడలేదు. నిందించిన విధంగా, తక్కువ చేసిన విధంగా, అవమానించినటువంటి విధంగా ఉండకూడదు. నిజంగా నేను ప్రేమిస్తాను చెప్పు, ఏం కాదు. ప్రేమలో ఇవన్నీ భాగాలండి. ప్రేమ పెద్ద శరీరం అనుకుంటే ఒకటి కన్ను, ఒకటి ముక్కు, ఒకటి చెవి, ఇలాగనమాట పార్ట్స్. 13వ అధ్యాయంలో చాలా ఉన్నాయి, వాటిని కలుపుకొని నేను ఇవన్నీ చెప్తాను. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ టిప్ ఏంటి? ఆ అవతల వాళ్ళు చెప్పేది నువ్వు నిజంగా వాళ్ళని ప్రేమిస్తే ఆటంకపరచకుండా విను. వెంటనే బ్లాక్ చేయకు, వెంటనే కట్ చేయకు, వెంటనే దూరం పెట్టుకో. ప్రేమించేటువంటి విధానంలో మొదటి స్టెప్ ఏంటంటే ఆటంకపరచకుండా వినటం. రెండవది ఏంటి? నిందించకుండా. తలనొప్పి తెచ్చిపెట్టావో చెప్తూనే ఉంటే పోవద్దని కదా, పళ్ళు కొరుకుతూ కదా ఆవేశం వచ్చేస్తుంది. ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ వాటి సమస్యలతో తత్మతమయ్యే నీ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఎలా ఉండాలి? నిందించే రీతిగా ఉండకూడదు. ఇది ప్రేమలో రెండవ టిప్పు. మూడవ టిప్పు ఏంటో తెలుసా? సామెతల్లో 21:26. సామెతలు 21:26. సామెతలు 21:26. దినమెల్లా ఆశలు పుట్టుచుండను. ఏమా? వెనుతీయక ఏమా? నీతిమంతుడు అంటే మనందరికీ తెలిసిన మాట విశ్వాసం, అంతే కదా. మంచి విశ్వాసం వాక్యపరంగా మనం అప్లై చేసుకోవాల్సింది. దేవుని నీతి అంటే అది వేరే, అది గొప్పతనం. మనది ఏంటంటే మంచి బలమైన విశ్వాసం. అబ్రాహాము నీతిమంతుడు, గొప్ప. సో ఎలా ఉండాలంటే ఉందమ్మా దాంట్లో? దినమెల్లా పొదుపుగా, పిసినిగొట్టుతనముగా. వచ్చింది శిల్ప, 1000 రూపాయలు అడిగింది, జబ్బులో 2000 ఉన్నాయి. అమ్మ తీసుకుపో 1000 రూపాయలు, మళ్ళీ తూపో. అలా ఉండదు. ఇప్పుడే వేరే వాడు వస్తే ఇచ్చిపోయినా ఏమి లేవు, చూసుకో. పొదుపు, పిసినారితనం. ఇది ఎక్కడి ప్రేమ కదా? ఇది ఎక్కడి ప్రేమ? ఇటువంటివి ఎన్నో జరుగుతుంటాయి మన కుటుంబాలలో, బంధువుల మధ్య అయితే బాగా చూస్తాం ఇటువంటివి. అవునా? ఏదో అవసరమని పోగానే ఇప్పుడే 1,00,000 రూపాయలు ఖర్చు, ఇటువంటి డైలాగ్. ఇది మనకు దేవుడు చక్కగా చెప్పాడు. ఒక స్నేహితుడు నిద్రపోతుంటే స్నేహితుడు తలుపు తట్టే రొట్టెలు అడిగితే ఏమన్నాడు? పొద్దున రాకపోతే నా పిల్లలు నిద్రపోతున్నారు, అట్లా అన్నీ చెప్తే అన్నీ ఒప్పుకున్నాడు కదా దేవుడు. అట్లా ఉండొచ్చు మనం అని చెప్పేస్తాడు చివరికి కదా. అట్లే ఉండాలి క్రైస్తవం. ఏమన్నాడు? వేసిపోయి ముందు ఆయనకి ఏం కావాలో చేసి పెట్టాడు. దేనికి గుర్తు ఇది? అంతే. ఈరోజు టాపికే ప్రేమ. నువ్వు అడిగితే కాదనలేని బలహీనత కాదది, నీ మీద ఉండే ప్రేమ అది. నువ్వేమనుకున్నావు? ఎంటబడుతున్నాడు బలహీనుడు, ఎంతైనా చేసుకోవచ్చు అనుకో. ఈ రోజుల్లో అది కూడా ఉంది కదా, డేటింగ్లు అని వాడుకొని వదిలేస్తే వాడు పిచ్చేకి ఆత్మహత్య చేసుకుంటాడు. అది కాదు, మనం దేవుడి గురించి మాట్లాడుతున్నాం. ఈవెన్ మనుషులకైనా అవే అప్లై చేసుకోవాలి. ఎట్లా ఉండాలని ఉందండి? పొదుపుగా, పిసినిగొట్టుతనంగా, ధారాళముగా. ఏమని ఉందమ్మా? వెనుతీయక. నీతిమంతుడు అంటే విశ్వాసం. వెనుతీయక. ఏమో అడిగిండా మొహం దాటేయటం, నెల రోజులు కనపడకపోవటం, ఎవరు నన్ను ఏమన్నాడు సంవత్సరాలు దాటేయటం. ఏముందంటే కాలం పరిష్కరిస్తుందండి. వాడు అవతల చచ్చిపోతుంటాడు అవసరమై. మా ఇస్తాను, లేదంటే చేత కాదమ్మా చెప్పిన పంపించాలి, కానీ కట్టిరకూడదు, పాము సాగకూడదు. ఎందుకంటే స్నేహం పోద్దేమో. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు అవునన్నారు కాదన్నారు 100 సార్లు తిప్పుకుంటారు. అది దేవునికి సస్యమేరా ఇష్టం ఉండదు. అది ప్రేమను ప్రకటించే పద్ధతి కాదు. అవునంటారా రత్న గారు? ప్రేమను ప్రకటించే పద్ధతి అది. ఇస్తే ఇస్తామను, లేదంటే లేదను. లేదా నువ్వు 10 అడిగితే ఇదిగో నువ్వు అంటే ఇష్టం అబ్బాయి, నా దగ్గర 2 ఉంది, అంతకంటే నేనేం చేయలేను, 2 అన్నీ. అలా కాకుండా రేపురా ఎల్లుండిరా అని వాళ్ళను బలహీనపరచడం, లేకపోతే నిందించడం, లేకపోతే తక్కువ చేయటం, అవహేళన చేయటం, నథింగ్. ప్రేమ ఉన్న చోట ఇవన్నీ జరిగే మాట కాదు. ప్రేమ చాలా బలమైనదని ఆ పత్రికలో మనం చదివిన 13వ అధ్యాయంలో మనం ఎన్నో చూస్తాం. కాబట్టి ఇటువంటివన్నీ చేయకూడదు. ఏమంటున్నాడమ్మా? ఎంతైనా ఇచ్చుటకు ఆతృతపడు. మీకు తెలుసా లేదో, పుచ్చుకొనుట కంటే ధన్యత.
అంటే ఇదేదో కాపరికి కానుకల కోసమే చెప్పే మాట కాదు ఇది. దేనికైనా ఎవరికైనా ఎవరికైనా ఇచ్చుటలు ఎలా ఉండాలి? అలాగని నువ్వు అప్పుల పాలు ఇవ్వమని నేను అంటావా, కానీ ప్రేమించిన వాళ్ళ కోసం ఎంతో కొంచెం గొప్పగానే చేయాల్సి వస్తుంది. ఊరికే పడరు కదండి, ఊరికిన బుట్లు ఎవడు పడతాడండి ఈ రోజుల్లో. అది మగపిల్లల ఆడపిల్లలు పక్కన పెట్టండి, ఎంతో కొంత ఎక్స్ట్రా. ఇప్పుడు చెప్పాను కదా, మనం ఈ పనులు చేసుకునేటప్పుడు ఇళ్ళల్లో నువ్వు ఎంత చేయాలో అంత చేస్తే రేపొద్దున జీతం పెంచమంటే ఏం చేస్తున్నావు అంటారు. నువ్వు రెగ్యులర్గా ఇంత జీతం తీసుకో, అదే అప్పుడప్పుడు కొంచెం బూజులు దులిపి అవి దులిపి పండుగలకు పబ్బాలకు అద్దు మెచ్చి ఇద్దరు మెచ్చితే ఇదిగో ఇది తీసుకో, కానీ నెక్స్ట్ ఏమైనా పెంచమంటే సరేలేదు నువ్వు అంత అడిగావు కదా 50 పెంచుతాను, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి వీటిని 3 పాయింట్లు ఏంటంటే, మొట్టమొదటి ఏంటంటే లిసన్ వితౌట్ ఇంటరప్షన్, రెండవది స్పీక్ వితౌట్ అక్యూజింగ్, అంటే ఎవరిని నిందిస్తున్నట్టుగా కాకుండా, మూడవది ఏమిటంటే స్పేరింగ్ అనొచ్చు, గివ్ వితౌట్ స్పేరింగ్, అంటే స్పేరింగ్ అంటే చెయ్యి వెనక్కి తీసుకోవడం కాకుండా దీంట్లో ప్రేమను మనం చూపించాలి. ఇవి ప్రేమను చూపించే విధి విధానాలు, శాంతం, సహనం, ఇవి అవసరమే, కూడా కావాల్సినటివే. కానీ అవి చూపించి ఎంత సహనం ఎంత ప్రేమ ఉంది కాబట్టి గమ్మునుండా, లేకపోతే నీ కథ తేలు, అది కాదు. యాక్టివిటీస్లో క్రియారూపకంగా నాకు ఎవరు ఇష్టమో, అంటే వాళ్ళు మరీ మూత ముడుచుకొని నంబర్ బ్లాక్ పక్కకి వెళ్ళిపోతే ఈ రోజుల్లో మనం ఏం చేయలేం. అట్లీస్ట్ టచ్లో ఉంటే ఇదిగో ఇట్లా ఇట్లా చేస్తే మనకు బాగుంటుంది, ఆశీర్వాదం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గివ్ వితౌట్ స్పేరింగ్ అంటే చెయ్యి వెనుకకు లాక్కోకుండా ఇచ్చే స్వాము. ఆ ఇచ్చేది కూడా చాలా మంది ఏంటంటే, నాకు చేతనైనంత అడిగితే ఇస్తా, అంతకంటే పెద్దదైతే నేనేం చేస్తా. దేవుడు కూడా అట్లా, అంటే మీరు బాగా లాజిక్ తెలుసు, అసలు దేవునికి పెద్దదనే ఉంది, దేవుడే పెద్ద కదా అంటారు కదా. మనసులో అంటే మనం ఏదో మన స్థామతను బట్టి మన పరిస్థితిని బట్టి లేదు. ప్రేమలో ఇవి ఉండవు, ఈ లిమిట్స్ ఉండవు. అంటే వేరే వాళ్ళు అడిగితే మనం ఇస్తామనేది కాదు. కానీ ఇప్పుడు నేను ప్రేమించిన వాళ్ళకి 10 రూపాయలు అవసరం, నా దగ్గర 5 ఉంది, నేను వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి నాకు తెలిసిన దగ్గర ఒక 5 తీస్తే అది కలిపి ఇదిగోమ్మ 10 తీసుకో. ఇవి ప్రేమలో ఉండేటువంటి బుద్ధులు, ప్రేమలో ఉండేటువంటి నడవడిక, తీపిదనం. ముఖాన తలుపేయటం కాదు, ముఖాన తలుపేస్తే మనం ప్రేమ కలిగిన వారం కాదు, మాట్లాడకుండా ఆపేస్తే మనం ప్రేమ కలిగినటువంటి వారం కాదు కదా. ఇంటరప్షన్ లేకుండా మాట్లాడే అవకాశం ఇస్తే ప్రేమ కలిగినటువంటి. ఇంటరప్షన్ అంటే ఆటంకం లేకుండా, నువ్వు ఎవరో నాకు అనవసరం, నేను నిన్ను ప్రేమిస్తున్న, ఆటంకం లేకుండా మాట్లాడుకునే తత్వం మనలో ఉండింది. అట్లాగే ఇచ్చే విధానంలో ఎలా ఉండాలి, అదైతే ఇస్తా, ఇదైతే ఇస్తా, ఇదేమన్నా వంటనా, ఇంత కూర ఎక్కువ వేసి 4 ముక్కలు ఎక్కువ వేసి పంపించడానికి ఇట్లాంటి వేట చేస్తాం. ప్రేమలో ఇటువంటి స్వభావం ఉండకూడదు. ఇచ్చే స్వభావం అనేది దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకునేటువంటి స్వభావము. ఇది ప్రేమలో భాగాలు ఇవన్నీ కూడా. అంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం, 10 రూపాయలు పెట్టి చాక్లెట్ కొని. ముఖ్యంగా ఈ భార్యల బతుకులు పాపం ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి కదా, భర్తల దగ్గర కదా. విస్తారంగా ప్రేమిస్తున్నాం, పండగకు పట్టు చీర అడిగితే ఎందుకు అది నైలాన్ చీర ఏదో అంటారు కదమ్మా కదా, వెంటనే ఒప్పుకొని పట్టు అంటారమ్మా. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, పిల్లల చదువులు విమానం ఇది చెప్తారు. ప్రేమ లేదని కాదు, సరదాగా చెప్తున్నాను. బట్ స్టిల్ ప్రేమ కనపరచకపోతే నేను ప్రేమిస్తున్నానని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఏదో ఒక భాగం, ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక అవసరతలోనే కాకుండా మనం ఇప్పుడు చెప్పారు పిల్లలను పెంచడంలో మనం ప్రేమిస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలియాలి. అలా తెలియకపోతే ప్రేమించట్లేదు అనుకునేటువంటి రాంగ్ రూట్లకు వెళ్ళే అవకాశం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇంకోటి ఏంటంటే 4వది అందరికీ తెలుసు, కొలస్సీయులు 1వ అధ్యాయం 9వ వచనం. ప్రేమ కలిగిన వారమైతే చేయవలసిన టిప్స్ ఇవన్నీ కూడా, చేయవలసిన పనులు. కొలస్సీయులు 1:9. కొలస్సీయులు 1:9. అందుచేత వినడి నాటి నుండి ఏమిటమ్మా, ఇది దైవికమైనటువంటి స్పిరిచువల్ యాక్టివిటీ. అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మాట్లాడే అవకాశం నాకు ఇవ్వట్లా, కానీ నేను వదిలిపెట్టాను. నా నిద్రలో కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఏమంటాడు, ఏదంటే కనుక మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. దైవికంగా ఉండేటువంటి వాళ్ళు, విశ్వాసంతో ఉండేటువంటి వాళ్ళు కదా, లోకరీతిగా చేయవలసిన సహాయాలు చేస్తూ ఉండాలి, ఆత్మీయంగా
నువ్వు అడిగితేనే కాదు, నువ్వు అడగకపోయినా నేను నీ గురించి ప్రార్థన చేస్తాను. నీ బర్త్డే కోసమే కాదు, నీకు ఏది ఉన్నా లేకున్నా ప్రత్యక్షంగా నేను జ్ఞాపకం, ఎందుకంటే ఇష్టపడుతున్నాను కదా. ఇష్టపడితే ఎట్లుంటుందమ్మా, చిన్న చిన్న జ్ఞాపకం వస్తూ ఉంటారు. కాబట్టి ఏం చేస్తాను, మాట్లాడుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం. అందుకని ఒక చక్కటి మాట ఏమంటాడు, నిమిత్తము ప్రార్థన చేయుట, ప్రార్థన చేయటం కూడా ప్రేమలో ఒక భాగము. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎడతెగక నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. అలా చేయట్లేదంటే ప్రేమ లేదు మన ఇద్దరి మధ్య. ఈ పండగకో, పబ్బానికో, పుట్టినరోజుకో, చచ్చిన రోజుకో, యానివర్సరీకో, ఇంకొక దానికో మనం ప్రేయర్ చేసుకుంటున్నాం అంటే మిగతా రోజులలో లేదు అంటే ఏంటి, మన మధ్య బాంధవ్యం ఎంతవరకు ఉంది? ఇదిగో మంది ఎవరు అంటే ఇదిగో మొక్కలు ఎవరు, నువ్వు ఇస్తే నేను తీసుకోవాలి, నేను ఇస్తే నువ్వు తీసుకో, అంతవరకే ఉంది. ప్రేమ లేదు. ఈ ప్రేమ కలిగి ఉండటం ఎంత గొప్పతనమో, రక్షణ పొందుట ఎంత ఈజీనో, దాన్ని కాపాడుకోవడం చాలా. అట్లాగే ప్రేమ నేను ప్రేమించడం చాలా వస్తుంది, ఎందుకంటే నా పని కాదు, నీ చేత నేను ప్రేమించబడటం అనేది చాలా తక్కువ. కానీ అవకాశం ఇస్తే దాన్ని కూడా ఎట్లా ఒకళ్ళు సాధించుకుంటాం, ఎందుకంటే మాట్లాడతాము, నీకు కావాల్సినవి చేసి పెడతాము, ఎట్లా ఇంప్రెస్ చేస్తాం. కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? అందుకని మొదటి అవకాశం ఏంటి? వినాలి. అంతరాయములు, ఆటంకములు పెట్టకూడదు. రెండోది ఎప్పుడు నిందిస్తూ ఉండకూడదు. మూడోది ఏంటంటే ధారాళంగా ప్రేమించే వారి కోసమే. నేను రోడ్డు మీద వాళ్ళందరికీ కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఏది అడిగినా నో అనకుండా ఇచ్చే అవకాశం. ఇప్పుడు కొంతమంది పిల్లలు చెప్తూ మా నాన్నకు నేను చాలా ఇష్టం, ఏది అడిగినా కాదన్నాడు. ఇది దేవుని విషయంలో ద సేమ్ థింగ్. ఏది అడిగినా కాదన్నాడు. ఎప్పుడు కాదన్నాడు? మా నాన్నకు నేనంటే లోపలికి ఏమంటాం, ఎంతో ఇష్టం, అంతే సేమ్ థింగ్. నేను దేవునికి ఎంతో ఇష్టం, నేను అడిగితే ఎందుకు కాదంటాడు? సమస్య లేదు, సేమ్ థింగ్. అది కూడా అట్లాగే మనం అప్లై చేసుకోవాలి. ప్రేమ అంటే ఈ రోజుల్లో మనకు అది ఇది అనుకోని దాన్నే బాహటంగా చూసుకొని లేదు, అవి కూడా ఉండవచ్చు. శరీరాశలు ఉండవచ్చు, దగ్గర కోరుకోవచ్చు, ఒకరిని ఒకరు ఆశించవచ్చు. అంటే మనోడు బై భోజనం టైంకి పోతే ఏమనుకుంటాడు, ఇంకా చేసి పెట్టాడు పా. కొంతమంది ఇళ్ళకి మనం అంత ఫ్రీగా పోలేదు. అరే భోజనం టైం భయ ఊగేమనుకుంటాడు, ఇంకా అతను వదిలేదు, తర్వాత సాయంత్రం పోదాం అట్లా అనుకునేవి ఉంటాయి. కొన్ని ఇంట్లోకి ఏమంటాం మనం, రాజంటి పెట్టి తినొద్దప్ప, మంచి టైం ఏదైనా పెడతాడప్ప. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? ఎక్కడి నుంచి వచ్చింది? భరోసా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నన్ను తిట్టుకోడు ఆ టైంకి పోతే. ఎందుకు? నన్ను ప్రేమిస్తాడు. ఎస్, ప్రేమలో ఉన్నాను. నువ్వంటే నాకు ఇష్టం, దాన్ని నేను కనపరుచుకునే ప్రయత్నానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఏమి చేయలేను అంటాడు. కాబట్టి ఇంకేమంటాడు, ఈ మాట గురించి ఎక్కువ మాటలు అవసరం లేదు. ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఏ విధమైనటువంటి బ్రేక్ లేకుండా నిరాటంకంగా నిరంతరంగా ప్రార్థన చేస్తుంటారు. మీరు అనుకుంటారు అప్పుడే ఏ బర్త్డే, లేదు నేను నిరంతరం జ్ఞాపకం చేస్తాను. అది నా బాధ్యత. మీకు ఎప్పుడన్నా ఎక్కిళ్ళు పడితే లేదు నాకు తెలియదు, కానీ నేనైతే జ్ఞాపకం కదా. అవతల ఎవరన్నా ఎక్కిళ్ళు పడితే ఏమంటారు, ఎవరో జ్ఞాపకం చేసుకోరు. మీకు ఎక్కిళ్ళు పడితే లేదో నాకు తెలియదు, కానీ నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను రాత్రి పెద్ద శబ్దం వచ్చింది, భయంకరమైన శబ్దం. నేను అనుకున్నా ఈ అన్నం పిడుగు ఖచ్చితంగా పడ్డది. 2:22 నా వాచ్లో నేను చూస్తాను. అప్పుడు మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభు ఆ పిడుగుపడ్డ స్థలాన్ని జ్ఞాపకం చేసుకో, అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ప్రాణాభయం లేకుండా, సాయం పిల్లలు ఎంతమంది బెదురుకొని లేసి ఏడుస్తారు, పాపం మంచిగా ఎదురు పట్టించుకుని అందరినీ జ్ఞాపకం చేసుకో. మళ్ళీ 3:20కో 3:40కో 3:30కో అందరినీ జ్ఞాపకం చేస్తాం. బాధ్యత అంతే. అది మీకు సంబంధించిన విషయమే కదా. ఎక్కడో పిడుగు పడింటే చాలా శబ్దాలు వచ్చినాయి, కానీ ఫస్ట్ చాలా విపరీతంగా నాకు మెలకు వచ్చింది. ఆ టైంలో 2:22కి ఇంత పెద్ద శబ్దం అంటే ఎక్కడో ఏదో అయిపోయింది, బాంబడుతుంది అన్నట్టు. కాబట్టి ప్రేమ ఉన్న చోట ఇవి జరుగుతాయి. ప్రేమ లేని చోట అసలు జ్ఞాపకం కాదు కదా, మనస్సులోనే ఉండదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రే వితౌట్ సీజింగ్ అనేది. 5వ అంశం ఏంటంటే సామెతలు 17:1. త్వరగా 10 అంశాలు అన్న చూద్దాం. సామెతలు 17:1. దీన్ని ఏమని చెప్తానంటే, నేను ఆర్గ్యూ ఉండకూడదు, కథామం అంటే వాదోపవాదంలో ఉండకూడదు కదా. కరెక్ట్గా ప్లేట్ ముందు పెట్టుకున్నప్పుడే వాదోపవాదాలను మొదలు పెట్టుకుంటే ప్లేట్ తోసేసి వెళ్ళిపోతుంది. చూస్తూ ఉంటాం మనం, తినేటప్పుడే గుర్తుకొస్తాయి నీకు అన్నీ అని కదా. అప్పుడే దొరుకుతాడు పాపం. ఏమైందిరా మన సబ్జెక్టు, ఏమైందిరా మన పని, జవాబు అప్పుడే అడుగుతారు. ఏమైపోద్ది? చిరాకేసి ఏమని వస్తుంది తెలుసా? ఆర్గ్యూ చేయవద్దు.
ప్రేమ ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయడానికి ముందుకు రాదు, అర్థం చేసుకోవడానికి ముందుకు వస్తుంది. ఆర్గ్యూ చేయడానికి కాదు, ఎందుకు ముందుకు వస్తుంది ప్రేమ? అర్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చూస్తుంది. దేవుడు కదా మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఇంకా చూస్తున్నట్టుగానే మనకు కూడా అవసరం ఈ లోకంలో, ఇది కూడా అవసరం, అవకాశాలు ఇష్టం. కాబట్టి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్గ్యూ చేయటానికి, వాదించటానికి ఒప్పుకోదు ప్రేమ. దేనికి ఒప్పుకోదు? అంతరాయం కలగజేయడానికి ఒప్పుకోదు, నిందించడానికి ఒప్పుకోదు, పిసినిగొడ్డుతనంగా ఇవ్వటంలో వెనక్కి తీసుకోవటానికి ఒప్పుకోదు, ప్రార్థన చేయటంలో ఆగిపోవటాన్ని ఒప్పుకోదు, నిరంతరం కొనసాగించే ప్రార్థనే ఉండాలని కోరుకుంటుంది. అంతేకాదు వాదించడం కూడా ఇష్టపడదు. ఇవన్నీ మీకు అక్కడ దొరకవు, దాంట్లో నుంచి తీసుకున్న అంశాలు ఇవన్నీ మీకు 13వ అధ్యాయంలో ఉన్న అంశాలే, దాంట్లో నుంచి సపరేట్ చేసుకున్నటువంటి అంశాలు. అంటే లోకరీతిలో కూడా మనకు ఇంకా దాన్ని అర్థం చేసుకొని క్రియారూపకంగా ఎలా మన ప్రేమను ప్రకటించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని. వద్దు పో అనుకుంటే చాలా సులువు, కలుపుకోవటం అంటే చాలా కష్టం, విడగొట్టుకోవడం, తెంచుకోవటం చాలా సులువు, కట్టడం, నిలబెట్టడం. ఇర్మియాకి ఇచ్చాడు కదా ఆధిక్యత కదా, కూలగొట్టాలి, నిలబెట్టాలి. ఇచ్చాడా లేదా? మొదటి అధ్యాయంలోనే ఉంది ఇర్మియా. అటువంటి ఆధిక్యతలో మనం రావాలి. ఇది ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి అట్టి ప్రేమను మనం నిలుపుకోకపోతే, అట్టి ప్రేమను మనం అంగీకరించకపోతే, అట్టి ప్రేమను మనం ఆలస్యంగా తృణీకరించి పక్కన పెట్టేస్తే, ఫోన్లో ఏమైనా ప్రేమిస్తున్నారు అడిగి మాత్రం మూలపడి ఉంటారు. తర్వాత ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాలతో, 3 సంవత్సరాలతో, 5 సంవత్సరాల తర్వాత అప్పటికి మురిగిపోతుంది. ప్రేమ కూడా మురిగిపోతుంది. సద్వినియోగం చేయబడదు, సద్వినియోగం చేయబడదు. టైం ఉన్నప్పుడే, వెలుతురు ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రేమించే వారు ఉన్నప్పుడు ఆ ప్రేమలో నిలుపుకోవాలి. పోగొట్టుకున్న తర్వాత ఎంత నువ్వు ఏడ్చినా, కీపెట్టినా, కింద పడి దొల్లాడి నన్ను పొందుకోలేవు. ఇప్పుడు నువ్వు ఎంత ఎగతాలు చేస్తున్నావో ఆ దేవుని ప్రేమను కానీ, మనుషుల ప్రేమను కానీ, అది గుప్పిట్లో ఉన్నంతకాలం దేని విలువ. పోగొట్టుకున్నాక నువ్వు ఎంత ఏడ్చినా అది నీకు దొరకదు. కాబట్టి దయచేసి ముఖ్యంగా యవ్వనస్తులు దేవుని ప్రేమను, మనుషుల ప్రేమలను నిలుపుకోవాలి. ముఖ్యంగా మనం అంటే అందరం దేవుని బిడ్డలమైన అందరం ఇటువంటివన్నీ క్రియారూపకంగా కూడా చూపించాలి. ప్రార్థన చేయటం సులువుగా వచ్చేది కాబట్టి, అమ్మ కష్టమా, అప్పుందా, ప్రార్థన చేస్తాడు, అప్పుందా ఎంతో మీకు తెలుసా లేదా? కొత్తలో ఇట్లా కూడా ఇచ్చేవారు. ఇప్పుడంటే స్తోమత పోయింది కాబట్టి ఇంకెట్లో మానుకున్నాం. కానీ అన్న సాక్షి ట్రాక్లో పెట్టి చెప్పేవాడు, ఇట్లా కాదు, ఇగో ఈ అప్పు ఈరోజు తీర్చుకో, ఈ అప్పు ఈ నెల తీర్చుకో, ఇది ఇంత తీసుకో, ఇది ఇలా జీతం రాగానే ఇంత తీసిపెట్టు. చిన్న పిల్లలకు నేర్పించినట్టు ఎందుకు వస్తుంది ఇవన్నీ? బాధ్యత ఒకటే కాదు, ప్రేమ. బాధ్యత ఒకటే కాదు, ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఇబ్బందులు ఉండటం నాకు ఇష్టం ఉండదు. త్వరగా నువ్వు దాని నుంచి బయటకు రావాలి. దానికోసం నా వంతు నేను ఏం చేయగలను? మాట సాయమా, మనసు సాయమా, లేకపోతే ఇంకేదైనా సహాయమా చేయగలను. అలాంటి కొంతమంది ఈ రోజుల్లో దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సద్వినియోగం చేసుకునే వాళ్ళు లేరు. నాకు ఎప్పుడు బ్లడ్ డొనేషన్ నాకు బాగా అలవాటు. ఒకరోజు ఒక ఆయన చాలా సీరియస్ సార్ అంటే వెళ్ళాం, ఎక్కడో దూరంగా సికింద్రాబాద్ అవుతాం. సరే ఇక అందరం నిలబడ్డాం. సరే ఎవరు ఏంటంటే వాళ్ళు పరిచయం చేస్తున్నాడు. మా బావ, మా అన్న, ఇగో ఇప్పుడు బాగలేదు, వాళ్ళ తమ్ముడు, ఇగో ఆయన వాళ్ళ బామర్ది, ఇట్లా చెప్తున్నాడు. ఒక 7-8 మంది ఉన్నారు, మొగలే 7-8 మంది ఉన్నారు. ఆయన ఒక పాస్టర్. నేను కాబట్టి నా అంత దూరం నుంచి వచ్చి 7 మంది 8 మంది ఉన్నారని, మరి ఏంది వీళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఇవ్వరండి. వాళ్ళు అదేంటి అంటే ఆ గ్రూప్ అంటాడు. గ్రూప్ కాదు, ఇప్పుడు ఎవరు కూడా చూడడం లేదు. నువ్వు ఏదన్నా ఇవ్వు, వాళ్ళు ఉన్నది గ్రూప్ ఇచ్చేస్తారు. నేనన్నా కేంద్రపై ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, నువ్వు వీళ్ళది వాడుకుంటే నేను ఇంకొకరికి ఎవరికైనా అవసరానికి ఉపయోగపడతా కదా, ఇచ్చే స్వభావం ఉన్నటువంటి వాడిని. లేదు, ఒక ఆయన వీక్, ఒక ఆయన హార్ట్, ఒక ఆయన ఇది ఏదో చెప్తాను. అంటే ఫ్రీ వస్తుంది కాబట్టి ఉపయోగించుకుందామా, మాది ఎందుకు పట్టుకోవాలి? అటువంటిది ప్రేమ కాదు, అవసరానికి కాదు. ప్రేమ ఇవన్నీ సహిస్తుంది, భరిస్తుంది, అన్నీ చేస్తుంది. ఎంతమందికి హెల్ప్ చేస్తుంటాం. మేము ఒక టీమ్గా ఉండేటువంటి వాడు, 10-15 మంది. దాంట్లో మన నీలమ్మ గారి భర్త ఓ పాజిటివ్, ఆయన ఓ రక్తం ఎవరికి దొరకదు కాబట్టి ఆయన పాపం ఏ ఓ ఉందంటేనే సార్ ఆయన్ని అడిగేవాళ్ళం. ఆయన సరే ఇస్తాను. దయచేసి జ్ఞాపకం పెట్టండి, సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఎటైనా వాడుకుంటాను నిన్నంటే బాగోదు. మళ్ళీ నా ప్రేమను మీరు నిలబెట్టుకునేటట్టు, నా అంటే దేవుని ప్రేమనైనా, నా ప్రేమనైనా, ఇంకొకరి ప్రేమనైనా సరైన రీతిలో వాడుకోవాలి, సరైన పరిస్థితుల్లో వాడుకోవాలి.
అలా లేకపోతే మనము దీవించబడము అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వితౌట్ ఆర్గ్యూయింగ్ అనే తర్వాత ఎఫ్ఎస్సీలు 4:15 కూడా చూద్దాం. ఎఫ్ఎస్సీలు 4:15 ఎఫ్ఎస్సీలు 4:15 ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు మనం అన్ని విషయములలో, ఒక దాంట్లో కాదు అన్ని విషయములలో క్రీస్తు వలె. దేని వల్లే ఉండాలి మనం? క్రీస్తు వలె. నటించడం అనేది కుదరదు. నటన మంచిది కాదు. నిజమైన ప్రేమ నాది అయినప్పుడు నేను నటించాల్సిన అవసరం లేదు. అలా చేస్తున్నామంటే నిజమైన ప్రేమ కాదు. ప్రిటెండ్ అంటే నటించటం. నువ్వు వచ్చావనుకో ఏమీ ఉండదు, మనసులో ఏమో తిట్టుకుంటానే ఉంటాను, పైకి మాత్రం ఎంత ప్రేమ నిజమా అట్లా అడిగింది అది నీకు కూర్చో ఇలా చెప్తూ ఉంటాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, షేర్ వితౌట్ ప్రిటెండింగ్. నాటకాలతో నటన వద్దు. ప్రేమలో నటన అనేది ఉండదు. ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది, యథార్థత ఉంటుంది. నీకోసం నేను ఏదైనా చేయాలనడానికి నేను సిద్ధపడతా. ప్రాణం పెట్టుటకైనా యేసుప్రభువే మన సాక్షి. ఆయన ప్రేమించాడు కనుక ఎన్నికలేని మన కోసం ఆయన సిలువలో బలియాగంగా తను తాను అర్పించుకున్నాడు. అది ప్రేమకు సాదృశ్యం. ఆయన నమ్మినామని చెప్పుకుంటూ అట్టి సాదృశ్యాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండక నాటకాలు వేసేవాళ్ళుగా నటించేవాళ్ళుగా మనం ఉంటే అది ప్రేమకు గుర్తుగా అనిపించుకోదు. కాబట్టి ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి? ఆటంకపరిచేవారుగా ఉండకూడదు, నిందించేవారుగా ఉండకూడదు, ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి, పిసినిగొడ్లుగా బిగబట్టేవారుగా ఉండకూడదు. అంతేకాదు ప్రార్థనలో ఆగిపోకుండా సాగిపోయే విషయంలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, వాదించేవారిగా ఉండకూడదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దీంట్లో నటించేవారిగా ఉండకూడదు, క్రీస్తు వలె ఉండేవారు కావాలి. క్రీస్తు నటించేవారిగా ఉండాలంటే ఎక్కడైనా మనం నమ్ముతాం, అసలు మనం మాటను ఒప్పుకోగలుగుతామా? మరి నీవు క్రీస్తుని లాగా నటించేవాడిగా ఉంటే అన్యుల మధ్య దేవుని నామాన్ని ఏం చేసినట్టు? మహిమపరిచినట్ట, ఘనపరిచినట్ట, గొప్ప చేసినట్ట, తగ్గించినట్ట? సో నాటమదు. ఏదైతే పర్వాలేదు, నువ్వు ఏమన్నా అనుకో, నా మనసులో ఇది ఉంది, నేను చెప్పేస్తున్నా, ఇది నీ ఇష్టం. ఇక నేను నా బాల్ నీ కోట్లు వేసేసిన, ఇక నువ్వు ఏమన్నా చూసి. యథార్థత చాలా అవసరం. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి నటించుడు అనేది దేవుని ప్రేమ కలిగిన బిడ్డలకు మంచిది కాదు. చేస్తూ ఉంటారు కానీ అది మంచిది కాదు. ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, ఖచ్చితంగా ఉపయోగపడాలి. ఉపయోగించుకుంటాం, ఉపయోగపడమంటే కూడా క్రీస్తు బిడ్డల తత్వము కాదని కదా. బాగా మెత్తగా దొరికినానని బాగా మొత్తుదాం అనుకుంటే కుదరదు. వాడుకుందాం, చాలా అవకాశాలు తీసుకున్నాం, అవసరాలు తీసుకున్నాం కదా. మనం అప్పటికి తెచ్చే వాళ్ళని ఎంతో ప్రేమిస్తాం, మనల్ని అప్పు అడిగే వాళ్ళని మనం ప్రేమించలేము. సహజమే కాదా? ఇది చేస్తున్నామా లేదా? చేస్తున్నామా అనేటోళ్ళు చేయట్లేదు. అందరం దేవుని ప్రేమ నింపుకున్న వాళ్ళమే. కానీ మరి ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా అనేది ఎవరు సమాధానం చెప్పండి. ఎక్కడో ఉంది బ్రేక్, ఎక్కడో ఉంది ఆటకం, ఎక్కడో ఉంది నిలుదో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇక తర్వాత పాయింట్ ఏంటంటే ఫిలిప్పీయులు 2:14 ఫిలిప్పీయులు 2:14 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిష్కలంకులను సనుగుణులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడు. ఎంత చక్కటి మాట అండి. 2:14 ఉన్నటువంటి మాట. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అంటే కంప్లైంట్ ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే కంప్లైంట్ ఉండవు. వాళ్ళ పర్వాలేదు, కంప్లైంట్స్ ఉండకూడదు. దేవుని బిడ్డలో మనం కంప్లైంట్స్ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మనం సరైనటువంటి సత్యవాక్యంలో లేవు, జీవించట్లేదు. అందుకని చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏమంటున్నాడు? నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని. ఈ పాట చాలా చక్కగా ఉంది కదా. ఎదురు ఇంకొక మాట పక్క పోగానే సనుకోవటం మనకోవడం. ఇజ్రాయేలీల విషయంలో నేను ఎప్పుడు అదే జ్ఞాపకం. ఈ సనుగులు కొనుగుల వల్ల ఒక్కళ్ళు కూడా కానాల్లో ప్రవేశించలేదు, ఇద్దరు తప్ప కదా. లక్షల మంది బయలుదేరినారు. కాబట్టి సనుగులు కొనుగులు కావాల్సింది త్యాగం. దేవుని బిడ్డలు ఎవరైతే ఎట్లా కలిగి ఉండాలంటే ఈ ప్రేమ, త్యాగం ఇవి కలిగి ఉన్నటువంటి వారు, ఇచ్చేవారుగా మనం ఉండాలి.
ఓకే, అవతల కొద్ది గొప్ప అప్పుడప్పుడు మిస్యూజ్ చేసుకుంటారు, కానీ నువ్వైతే చాలా జాగ్రత్తగా ఇచ్చేదానికి సిద్ధం. ఎందుకు? నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు. అంటే ప్రేమిస్తున్నావు అంటే నా పిల్లలు, నా వాళ్ళు, నా సంగతి కాదు. దాంట్లో కొంత నేను నష్టపోతూ ఉంటాను, అయినా తప్పదు. ఎందుకంటే అది పక్షవాయువు కలిగినటువంటి వాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆ రూమ్ అంతా నింపబడి ఉంది కదా, సందు లేదు, లోపలికి పోయేది. కాబట్టి వాళ్ళు పాపం మోసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటికే ఎక్కువ వీని కోసం శ్రమపడ్డాం అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు, లేదా తీసుకొని నేను ఇంకిపోయినా. వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించినారు. అంటే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది చివరి దాకా కొనసాగించినారు. ఏమని చేసినారు? ఎక్కినారు, కరెక్ట్గా యేసు ప్రభు కూర్చున్న స్థలం చూసుకున్నారు, అక్కడ పెంకులు బీకినారు, మనం సంధించినారు. తప్పదు, కొన్నిసార్లు వాళ్ళకి నష్టం. ఇప్పుడు వాళ్ళను ఈయనను పోల్చుకుంటే వాళ్ళు కొంచెం శ్రమ పడ్డారు, నష్టపోయారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం జరిగిందంటే ఒక ఆత్మ రక్షించబడ్డది, ఒక మనిషి స్వస్థత. మనం కొన్నిసార్లు అవి జరుగుతాయి, కానీ ప్రేమ నిలబడుతుంది, ప్రేమ నిలదొక్కుంటుందని ఒక నమ్మకంతో మనం. ప్రేమకు లవ్ నెవర్ ఫెయిల్స్. ఇంకేమైనా బెటర్ సార్? ప్రేమ నెవర్ ఫెయిల్స్, లవ్ నెవర్ ఫెయిల్స్. మీరు యవనస్తులు బాగా చెప్పాలి. నువ్వు కూడా యవనస్తురాలు ఇప్పుడు మా దృష్టిలో. లవ్ నెవర్ డైస్. ప్రేమకు మరణం. నేను యేసు ప్రభువును బట్టి ఊహించుకొని చెప్తాను. ఓకే, సార్ చెప్పింది కరెక్ట్, లోకరీతిగా అదే, ఎప్పుడు ప్రేమ విఫలము కాదు అంటూ ఉంటారు. కానీ నేనైతే దాన్ని ఏమంటానంటే యేసు ప్రభువును చూశాను కాబట్టి ప్రేమ ఎప్పుడు మరణించదు. ఎందుకంటే ఇప్పుడు సజీవంగా మన మధ్య ఉన్నాడు దేవుడు, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా నువ్వు ఇచ్చే ఒక మాట కాదు, కానీ ఇచ్చేటట్టు చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. అవకాశం నువ్వు ఇవ్వాలి, అవకాశాన్ని మేము సద్వినియోగం. దేవుని నామంలో అందరూ ఆశీర్వదించాలి. ప్రేమ లవ్ నెవర్ డైస్. ఇప్పుడు మనం ప్రేమకు ఫెయిల్యూరే కాదు, మరణం లేని ప్రేమను మనం క్రైస్తవులకు అనుభవిస్తున్న యేసు ప్రభు యొక్క మహాపురుషులు అనుభవిస్తున్నాం. కాబట్టి అంటే ప్రేమను పంచేవాడిగా మనం ఉండాలి. ఆడ అనేకం చెప్పాడు, ప్రేమ సహించును, భరించు, అవే మాటలు ఇంకొక రకంగా చెప్తున్నాను నేను, అంతే. ఎప్పుడు కూడా ఆటంకపరచవద్దు, ఎప్పుడు కూడా నిందించవద్దు, ఎప్పుడు కూడా ఇచ్చే విషయంలో ధారాళంగా ఉండాలి, ఎప్పుడు ప్రకటించడంలో ఆగిపోకూడదు, ఎప్పుడు వాదించడం అనేది పెట్టుకోకూడదు, నటించడం అనేది అస్సలు మంచిది కాదు. ఓపెన్ మైండ్ ఉండాలి, యథార్థంగా ఉండాలి. అమ్మ ఇదే ఇంతే, నా ఆలోచన ఇది, నా తలంపు ఇది, నా యాక్షన్ ఇది, నేను ఇంతవరకు చేయను, ఇదే నా ఆలోచన, తలంపు. నువ్వు ఏది చేసినా నా నుంచి పోదు. ఒక్కసారి దాని గురించి మనం పట్టుకున్నామంటే పట్టిన పట్టు పట్టరాదు, పట్టు విడవరాదని నేను అంటూ ఉంటాను కదా. క్రీస్తునందు అందరము కూడా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించినటువంటి వాళ్ళము. నువ్వు పడిపోతే నువ్వు జారితే నేను పట్టుకోవాలా, నేను జారితే నువ్వు పట్టుకోవాలి. ఒకరికొకరము గద్దించటంలోనూ హెచ్చరించడంలోనూ అవే కాదు, ప్రేమించటంలో కూడా సహాయం చేసుకోవాలి, ప్రేమ చూపించడంలో కూడా సహాయం చేసుకోవాలి. అనేక అనుభవాల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. అదే ఒకరికొకరికి సహకారము, సహాయం అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొరింథీ 13:7 మనం ఇప్పుడు చదివాం. కొరింథీ 1 కొరింథీ కదా 13:7. అన్నిటినీ తాలుకొను, ట్రై టు బేర్. కొంచెం సహించడం, కొంచెం భరించడం అయిపోయింది. మొదటి మాటకే ఉక్రోషం వచ్చేసి ఇంకెందుకు ఎవరు మంచి ఓపిక పట్టు. కంప్లీట్గా వినగలిగితే దాంట్లో ఉన్న అర్థం ఏంటో నీకు బాగుపడుతుంది. మొదటి మాటల్లోనే మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. సబ్జెక్ట్ పూర్తిగా వించే కదా నీకు ఏది మంచి, ఏది చెడ్డ, ఏది అవసరం, ఏది అనవసరం అని తెలిసేది. అందుకని ఏం చెప్తున్నాడు? తాలుకో, అన్నిటినీ తాలుకో. నీకు మంచి జరుగుతూనే కాదు, నీకు చెడ్డ జరిగినా తాలుకోవటం అంటే ఏంటైనా ఓర్చుకో. మంచి జరిగితే నావాడు, మంచి చేస్తే నావాడు, చెడ్డ చేస్తే నావాడు కాదనేది ఏమీ లేదు. దేవుని దృష్టిలో అందరం ఒకటి. తాలుకొను అనే మాట కూడా ఒకసారి చెప్పినట్టు ఓర్చుకోవటం, తాలు. కాబట్టి ఎంతగా మనం దూరం జరిగితే అంత సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎంతగా పట్టించుకోకపోతే అంతగా మనము ఆ సమస్య నుంచి విడుదల పొందినట్టు అనుకుంటున్నాం. కాదు, ఎప్పటికీ కాదు. ఎదురెళ్ళాలి, దాన్ని నెరవేర్చుకునేదో ఎటో అటో అమీతో మీరు తేల్చుకోవాలి.
కాబట్టి ఒక్క ప్రేమ ద్వారా, అది క్రీస్తు ప్రేమ ద్వారా, ఇతరుల ప్రేమ ద్వారా మాత్రమే అది మనకు సాగాలి, బలాన్ని ఇస్తుంది. అట్లీస్ట్ ఒక సలహా, ఒక సంప్రతి ఒక్కళ్ళు సాయం చేయడానికి చేయమను, కనీసం నోటి మాట చాలు కదా, ధైర్యం వచ్చినందుకు చాలు కదా. ఏం కాలంలో మనం ఉన్నాం, ఏం చేస్తున్నాం, నడిపిస్తాడు దేవుడు. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోనండి. కాబట్టి వేవరింగ్ అనేది ఉండకూడదు, అంటే చలించడం, తడబాటు ఉండకూడదు. నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. నిలుచొని నిలకడగా ఉండడం, ఏమంటారు, పరిగెత్తి తాగటం కంటే ఈ రోజుల్లో సామెత ఒకటి అయిపోయింది. నిలబడి నీళ్ళు తాగేటోడు వెర్రోడు, పరిగెత్తి పాలు తాగేటోడు మంచిది. కానీ మనకు దయచేసి జ్ఞాపకం పెట్టు, ఈరోజు మనకు అటు దేవుని ప్రేమ కానీ ఇటు మనుషుల ప్రేమ కానీ మనం నిలుపుకోకపోతే, దానిని మనం సద్వినియోగం చేసుకోకపోతే, దాన్ని ఉన్నది పెంచుకోవాలి. ఇంకా అవకాశం దొరికిన చోటల్లో ఏదైనా చేసి, కానీ ఏమి చేయకుండా అంటే కుదరదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. చేయకుండా మనము దాన్ని పెంచాము, పోషించామంటే కుదరదు, వీలు కాదు. ఏదో ఒక ఉన్నంతలు చేసిన ఆ ప్రేమను ప్రకటించడానికి ఏదో ఒకటి ఉన్నంతలు మనం చేస్తూ ఉండాలి. అందుకని దేవుడు గొప్పవాడు, దేవుని నుంచి గొప్పగా ఆశించండి. దేవుని కొరకు కదా, దేవుని కొరకు చిన్న చిన్న పనులు చేయండి, ₹1,000 పనులు. దేవుని నుంచి ₹2 పనులు ఆశించండి. కొండను వెంట్రుకేసి లాగేవాడే గొప్పవాడు, కొండను దేవి ఎలుకను పట్టేటోడు వెర్రోడు. ఇలాంటివి చాలా చెప్పుకుంటూ ఉంటాం. అవి ఏమి ప్రేమలో పని నేను ఆశిస్తున్నా, ఇవ్వటం నీ ధర్మం. ఇవ్వకపోతే నువ్వేమి చెడ్డదాన్ని చెడ్డవాడు కావు. కానీ ఇవ్వటం అనేది ఇచ్చి పుచ్చుకోవడం. అందుకనే ఈ రెండు కలిపేశాడు. ఏమని లోకరీతిగా ఇచ్చి పుచ్చుకోవడం. నేను ఇంకోటి ఇవ్వాలి, నువ్వు ఇంకోటి. ఒకరికొకరు అనుబంధం కంటిన్యూ కావాలంటే ఎప్పుడు తీసుకోవడమే కాదు, ఇచ్చేవారిగా కూడా మనం. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోనండి. కొరింథీయులు 17:7 తర్వాత కొలస్సీలు 3:11. కొలస్సీలు 3:13. ఎవడైనను సహించు చాలు. ప్రేమించే వారు ఏం చేయాలి? సహించాలి, భరించాలి, ఇంకా మనం కూడా నేను కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటాను, క్షమించగలం కానీ మళ్ళీ దాన్ని అదే స్నేహాన్ని కంటిన్యూ చేయలేమండి అనుకోండి. కానీ కొన్నిసార్లు తప్పదు, కొన్నిసార్లు పోగొట్టుకోలేము, కంటిన్యూ చేయాల్సే వస్తుంది. సహించాలి, భరించాలి, క్షమించాలి. ప్రామిస్ ఫర్గివ్ వితౌట్ పనిషింగ్. ఎలా ఉండాలి? శిక్షించాలి అన్న తత్వం కంటే కూడా శిక్షించక ముందే క్షమించాలి. చాలా తక్కువ ఉంటుంది కదా, చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మన మధ్య ఒక సంఘంలో ఒకసారి చెప్తా ఉన్నాను, కాబట్టి ఎంత చెప్పినా టైంకి రావట్లేదు, శ్వాసం ఎంత చెప్పినా టైంకి రావట్లేదు. కాబట్టి ఏదైనా పని బట్టి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు ఏదైనా పిలిచినారు అనుకోండి, ఈ అయ్యగారు ఏం చేస్తారంటే రివెంజ్ తెచ్చుకుంటారు. ఎలా ఎలా వెళ్ళడు. 7 గంటలకు ప్రేయర్ మీటింగ్ అంటే 9 గంటలకు వాళ్ళు అడిగితే చెప్తాడు, నువ్వు సంఘానికి ఇట్లా వస్తావు కదా అన్న, నేను అట్లా వస్తే నన్ను ఎట్లా అడగలుగుతావు. చాలా చక్కగా అనిపించింది నాకు, చాలా చక్కగా అనిపించింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మనుష్య రీతిగా అది ఎంతవరకు మంచిదో తెలియదు, కానీ దేవుని రీతిగా అయితే మంచిది కాదు. ఇందులో అనుమానం ఏమీ లేదు. దేవుని రీతిగా మంచిది కాదు. నువ్వు అట్లా చేస్తావని నేను అట్లా చేస్తే నాకు నీకు తేడా ఏంటి? మరి నాకు నీకు తేడా ఏంటి? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటున్నాడమ్మా? శిక్షించాలి. ఎట్లా శిక్షించాలి అమ్మా? ప్రేమతో. ప్రేమలో శిక్ష అంటే ఎట్లుంటుంది? పొట్ట పగిలేటట్టు పెట్టాలి తిండి, అట్లా ఉండాలి. ప్రేమను చూపించడంలో కూడా ఆ లెవెల్ ఉండాలి, అంతే కదా. ఆకలి అని వస్తే ఎట్లా పెట్టాలి? ఇక్కడ పెట్టి చల్లగా ఉండి అది కాదు, ఎట్లా ఉండాలి? పొట్ట అట్లా వేలు పెట్టి అంటుకునేటట్టు తినబెట్టాలి. అది ప్రేమను చూపించడం అంటే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. శిక్షించటం కాదు, క్షమించటం, అది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తర్వాత అది సామెతలు 13:12 ఒకసారి చూడండి. సామెతలు 13:12. సామెతలు 13:12. కోరిక సఫలము కాకుండా చేత హృదయం వచ్చును.
ఏమిటమ్మా? సిద్ధించిన అంటే జరిగినటువంటి ఆశ. నా మనసులో ఒక ఆలోచన పుట్టింది, ఒక ఆశ పుట్టింది. అది సిద్ధించకపోతే, అది నెరవేర్చబడకపోతే నాకు చికాకుగా ఉంటుంది. ఒకవేళ అది నాకు సొంతంగా ఏదైనా ఎవరి ద్వారా అంటే అది వేరే విషయం. నాకు పవన్ ద్వారానో లేకపోతే శిల్ప ద్వారానో లేకపోతే వీళ్ళ ఏదో ఒక పని నాకు అది నిలబడిపోయింది అనుకోండి. ఎటువంటిది వాళ్ళని చూసినప్పుడల్లా నా పరిస్థితి ఎటువంటిది చెప్తే కూడా చేయట్లా పలకట్లా, ఈ అమ్మాయి చెప్తే కూడా చేయట్లా పలకట్లా, ఎటువంటిది ఇరిటేషన్, ఇబ్బంది కదా. కానీ ఏమంటున్నాడు దేవుడు? పని జరిగితే నెమ్మది, పని జరగకపోతే ఎటువంటిదంట? చిరాకుగా ఉంటుందంట. కాబట్టి నేనేమంటానంటే దాన్ని మర్చిపోవటం ఉంటుంది. మర్చిపోవడం అంటే వాళ్ళని చూసినప్పుడల్లా గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ దేవునికి మొదలు పెట్టుకుంటాం. నా రోజు చెప్పిన ప్రభావ 3 ఏళ్ళ పలకట్లే, మర్చిపోయినాడు, ఏం కథను నువ్వే జ్ఞాపకం చేయి, మళ్ళీ నేను మాటి జ్ఞాపకం చేస్తే ప్రేమ బదులు ద్వేషం పుట్టుకొస్తుంది, ఏం కథను ఇట్లాగా ప్రభు ప్రేమలో ఉన్న మనం బతకడానికి ప్రయత్నం. అడుక్కోవటం అనేది బయట తప్పేమో కానీ దేవుని దగ్గర కానీ మనకు కానీ తప్పే. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాడు. చివరిది ఏంటంటే హెబ్రీయులు 13:4 హెబ్రీయులు 13:4 హెబ్రీయులు 13:4 దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే హానర్ వితౌట్ ఫెయిల్. నువ్వు నాకు దగ్గరికి అవసరాని కోసం వచ్చావు కాబట్టి నిన్ను తక్కువ చేయటం, బలహీనంగా చూడటం, తీసేసినట్టు మొదట చెప్పాను కదా, అలా ఉండకూడదు. హానర్ అంటే గౌరవం. ఈ గౌరవించడంలో నువ్వు నా దగ్గరికి సమస్యతో రా, లేకపోతే నన్ను ప్రేమించిరా, లేకపోతే నాకు ఏదైనా ఇచ్చిపోదామని, లేకపోతే నా నుంచి ఏదైనా తీసుకొని పోదామని నువ్వు వచ్చిండొచ్చు, నాకు అనవసరం. నీకు ఇచ్చే మర్యాద విషయంలో హానర్ అంటే ఏంటి? గౌరవం. గౌరవించే విషయంలో నువ్వు ఇవ్వలేదు కాబట్టి నిన్ను నేను సుటి మాటలతో లేకపోతే ఇంకేదైనా చేసి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు. గౌరవించటంలో వాడు సార్ ఎప్పుడు వచ్చినా తీసుకోబోతుంటాడు సార్. ఇచ్చే ఉద్దేశం వాడికి లేదు సార్, చేసే ఉద్దేశం. గౌరవించటంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. మనం నీ దగ్గరకు వచ్చి ప్రేమతో ఏదైనా అడుగుతున్నావు అంటే నీవంటే నాకు ఇష్టం కాబట్టి, నువ్వైతే చేయగలవు కాబట్టి, నువ్వు చేస్తేనే నేను ఏదైనా పొందుకోగలను కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. కానీ ఇంకో దగ్గరికి పోతే ఇంకా బాగా జరగవచ్చు. నాకు అవసరం లేదు, నాకు దేవుడు నిన్నే చూపించాడు, నీ దగ్గరే పొందుకుంటాను కాబట్టి నీ దగ్గరికే వస్తాను. దాన్ని బట్టి నువ్వు నన్ను బలహీనత అనుకోవటం, దాన్ని బట్టి నన్ను తీసేసి ఏమంటారు హానర్ అంటే ఏంటి? గౌరవించకపోవడం, బలహీనతతో చూడటం అనేది మంచిది కాదు. అసలు నేను నీ దగ్గరికి రావటం అనేది ఒక గొప్ప గౌరవం. నిన్ను గౌరవించి నీ ప్రేమను బట్టి నువ్వు చేయగలవు, నువ్వే చేయగలవు, నువ్వు తప్ప ఇంకొకరు చేయలేకపోయినా అన్నటువంటి ఉద్దేశంతో నేను దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను బలహీనులుగాను, వ్యర్థమైన దానిగాను, ఇంకేదానిగాను చూస్తే ఏమైపోతుంది? అది ప్రేమించటము కాదు, ప్రేమలో అది ఉండకూడదు. ఎన్ని పాయింట్లు చూసాం? దాదాపు 11 పాయింట్లు చూసాం. లిజన్ వితౌట్ ఇంటరప్షన్. ప్రేమ కలిగినటువంటి వారు ఏం చేయాలి? మొట్టమొదటిగా లిజన్ వితౌట్ ఇంటరప్షన్. ఆటంకము లేకుండా చెప్పినది వినే స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. రెండవది స్పీక్ వితౌట్ అక్యూజింగ్. అంటే వాళ్ళను నిందిస్తూ మాట్లాడే ప్రయత్నం కాదు, ఇంకా ప్రోత్సహిస్తూ చెప్పు, ఏం కావాలి, ఏం చేస్తావు, ఏంటి, ఇలా చేసుకుందామా, ఇలా ముందుకు పోదామా అన్నట్టుగా ఉండాలి. అది రెండవది స్పీక్ వితౌట్ అక్యూజింగ్. మూడవది గివ్ వితౌట్ స్పేరింగ్. అంటే ధారాళంగా ఇచ్చేవారిగా ఉండాలి. ఆ ఇచ్చడంలోనే నీ మీద నా ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవాలి. రూపాయి అడిగితే 10 రూపాయలు ఇస్తే అది కాదు, రూపాయి అడిగితే 2 రూపాయలు ఇస్తే ఇంత ప్రేమ ఉంది. ఎంత ఉన్నట్టు ఇంత ప్రేమ. ఇంకా నాలుగవది ప్రే వితౌట్ సీజింగ్. నేను ప్రేమిస్తున్నాను అర్థం ఇది ఇచ్చిపుచ్చుకోవడం ఒకటే కాదు, ఇవి లోకపరంగా అవసరాలు. నా అవసరం అది నీ దగ్గర, నీ నుంచి నేను పొందుకోవాలి. అది నీకు కష్టమే కావచ్చు, నీ దగ్గర అది ఇంకా ఉండకపోవచ్చు, ఉన్నది నేను ఇంకోటికి ఇవ్వకూడదని నువ్వు అనుకుని ఉండొచ్చు. ఏదైనా కానీ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఓకే దేవుడిని అడుగుతాం, ఇంకా వేరే విషయాలు ఏం లేదు. కాబట్టి వీటన్నిటి గురించి ఏం చేయాలి? వదిలేటోని కదా, నాలంటి అయితే వదిలిపెట్టాడు. నా రాజు చెప్తే వినట్లేదు కాబట్టి నేను ఇంకోరికి చెప్తాను. ఎవరికి చెప్తా? దాన్నే ప్రార్థించుతాను. వదిలేదు ఉండదు, వదిలే సమస్య లేదు. ఎట్లుండాలి? దేవుని పిల్లలు ఎట్లుండాలి? పట్టుదల కలిగి ప్రార్థించాలి. పట్టుదల కలిగి ప్రార్థించడం అంటే ఏంటి? ఆ పని జరగకూడదన్నా ఆ పని జరగాలి. ఎవరైతే వద్దంటున్నారో, ఎవరైతే చేయకుండా పోతున్నాడు, మమతను నేను చెప్పిన పని చేయట్లేదు అనుకో, మమతను నేను ఏం అనకూడదు. ఎందుకంటే ఇంకా చెప్పే కొద్దీ నేను చేయాలంట. అందుకని నేనేం చేయాలి? ఆఫీసర్ ఒక ఆయన, మా ఇద్దరికి ఆఫీసర్ ఆయన. చూడు సార్, కొంచెం కొత్త తిట్టు ఏదో ఒకటి చేసాడు, చేయి సార్ అని ఈడ మొదలు పెట్టుకోవాలి. దేవుడికి అవకాశం. తర్వాత ఐదవది ఏంటి? ఆన్సర్ వితౌట్ ఆర్గ్యూయింగ్.
ఏదైనా విషయం రాగానే ప్రేమలో ఏముండాలి? ఆర్గ్యూయింగ్. ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, అట్లా పోయిండొచ్చు కదా, ఇట్లా పోయిండొచ్చు కదా, ఆ పని చేసి ఇట్లా చేసి తెరకు తెచ్చుకొని నా దగ్గరికి వస్తావా, నేను ఎందుకు చేయాలి నీకు అనకూడదు. నాకు ఏది ఇక నీ ద్వారానే అనుకుని నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి నువ్వే చేయడానికే రావాలి. ఇది క్రీస్తున్నటువంటి ప్రేమలో భాగము అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. షేర్ వితౌట్ ప్రిటెండింగ్. షేర్ చేసుకోవటం అంటే నాటకాలు ఆడటం, ఇది ఒకటి చేసి ఇంకోటి కదా. కొంతమందిని చూస్తూ ఉంటాం, 10 పైసలంత అవసరం ఉంటే వచ్చి మన దగ్గర పావులంత కన్నీరు కాడుస్తారు. ఈ నాటకాలు వద్దు, ప్రిటెండింగ్ నాటకం వద్దు. నిజమైన ప్రేమ దగ్గర నాటకాలు ఉండకూడదు. అమ్మ ఇదిరా ఇంతే, ఇది ఇంతే, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఒప్పుకోవాలి, దీన్ని మనం ఇలాగే యాక్సెప్ట్ చేయాలి, దీన్ని మార్చడానికి వీలు కాదు. ఇది మనం మాట్లాడుకోవాల్సింది. 7వ అంశం, ఎంజాయ్ వితౌట్ కంప్లైంట్. ప్రతిసారి నువ్వట్టా నేను ఇట్టా అనుకుంటూ పోతే, అందుకే కదా ప్రయాసపడుతున్నాం. దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఇన్మేలో చెప్తారు ఏంటి సార్? ఇతరుల తప్పులు పట్టవాలని ప్రయాసపడుచున్నాం. ప్రేమలో అట్లా ఉండదు. తప్పులుంటే ఇంకేం చేస్తాం? నాకు పెద్ద తప్పే ఉంది, ఏం చేస్తాం మనం? ప్రేమ ఉంటే ఏం చేస్తాం? సహించాలి, భరించాలి, క్షమించాలి, మర్చిపోవాలి, ఇంకా ఆదరించాలి. ఇంకా ఏం చేయాలి? నీ వంతుగా నువ్వు ఏం చేసి ప్రోత్సహించగలవో దాన్ని ప్రోత్సహించాలి. ఎందుకు వచ్చిందో ఆ తలంపు, ఎందుకు వచ్చిందో ఆలోచన, నేనేం చేయగలిగితే అది నెరవేర్చబడుతుంది అన్న తలంపులకు మనం వెళ్ళిపోవాలి. అది ప్రేమలో ఉండేటువంటి గుణం. 8వది, ట్రస్ట్ వితౌట్ వేవరింగ్. వేవరింగ్ అంటే దాని గురించి మనం చూస్తే చెల్లించడం, తడబాటు అంటే ఎప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ, అంటే ఎప్పుడు జారిపోవడం అన్నట్టే ఉంటుంది. అలా ఉండకూడదు. బిగించుకొని నిలదొక్కుగా నిలబడి మనం నిలబడమే కానీ ఇంకొకరిని నిలబెట్టాలి. అన్ని అవసరాలు అందరూ తీర్చలేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం సృష్టించినట్టుగా, ఒక్కొక్కరికి ఈ 5,000 ఒకలా ఉండనట్టుగా ఒక్కొక్కళ్ళు నాకు నేను ఒక అవసరం పడుతుంది. నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే అయ్యగారు ఒక రాకుంటారు, రోహన్ సార్ దగ్గరికి వెళ్తే రోహన్ సార్ ఇంకో రకంగా యాక్ట్ అవుతారు, నా రోజు మీరు ఏదో ఒక రకంగా ఆ పనిని ముగించుకోవాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస పోరాటం అనేది మనం గమనించుకోవాలి. 9వది ఏంటంటే ఫర్గివ్ వితౌట్ పనిషింగ్. నువ్వు శిక్షించిన తర్వాత క్షమిస్తే లాభం ఏముంది? ఏం చేసావో, నేనేం చేసినా, ఇంకొకరు ఏం చేసినా ఏం చేయాలి? శిక్షించిన తర్వాత ఇంకా క్షమించేటువంటి అవకాశం ఏమో. క్షమించడం అంటే శిక్షించకుండా చేయడమే క్షమించడం. శిక్షిస్తే ఏమైపోయినట్టు? దానికి సంబంధించిన కర్మ ఫలము, ఆ ఫలము, ఈ ఫలము పొందుకున్నట్టే అన్నట్టు కాదంటారు. దయచేసి వాటిని జ్ఞాపకం పెట్టుకోనండి. 10వది, ప్రామిస్ వితౌట్ ఫర్గెటింగ్. ప్రామిస్ వితౌట్ ఫర్గెటింగ్ అంటే మనము మర్చిపోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది మర్చిపోవాలి, ఏది మర్చిపో. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అది మర్చిపోతావు, నేను నిన్ను ద్వేషిస్తున్నానంటే అది గుర్తుపెట్టుకుంటే ఏం మనం క్రైస్తవ జీవితంలో కూడా మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. చివరిది, ఆనర్ వితౌట్ ఫెయిల్. అంటే వాళ్ళని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి మనం తక్కువ చేయడానికి వీలు కాదు. మీ దగ్గరికి వచ్చాం కాబట్టి నేను తక్కువనేం కాదు, నాకుండే పొలం పడి, నాకుండే పొలం నాకుంటుంది. ఆ అవసరత వరకు నువ్వు కావాలి, నీ అవసరత వరకు నేను కావాలి. కాబట్టి మంచిగా ఇచ్చిపుచ్చుకోవడం అనే ధర్మం సార్. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం. అంతరాయములు ఉండకూడదు, నిందించడం ఉండకూడదు, పొదుపు పిసినగొట్టడం ఉండకూడదు, ఆగిపోవడం ఉండకూడదు, వాదించడం ఉండకూడదు, నర్జించడం ఉండకూడదు, ఎప్పుడు ఫిర్యాదులు చేయడం ఉండకూడదు, స్టెబిలిటీ లేకుండా చలించడం ఉండకూడదు, ఎప్పుడు శిక్షించడం కాదు క్షమించడం, మరచిపోవడం ఉండాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాకుండా మన గౌరవ మర్యాదల విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి అనేది ఎవరి వరకు వారికి ఉంటుంది. వారి గౌరవం, వారికి ఉండేటువంటి రెస్పెక్ట్ వారిని ఉంటుంది, నాకుండేది నాకుంటుంది, నీకుండేది నీకుంటుంది. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇష్టారాశంగా చేయడానికి లేదు. ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చినాను కాబట్టి నీకు కలిసి అయితే రేపు నీవు నా దగ్గరికి వచ్చే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు నేనేం చేయాలో నేను నిర్ణయించుకోవాలి కదా. కాబట్టి వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రేమ ప్రేమ ప్రేమ. దయచేసి ముఖ్యంగా యవనస్తులనే కాదు, నేను అందరికీ చెబుతున్నాను, దీపం ఉండగానే చక్కగా పెట్టుకోవాలి. ఎవరైతే మనం ప్రేమిస్తున్నారో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అట్లాగే మనం ఎవరైతే ప్రేమిస్తున్నామో వారికి దగ్గర కావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రేమ రకరకాలుగా వాటన్నిటినీ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని వాటన్నిటిని కూడా సఫలపరచుకునే దృష్టిగా మనం అడుగులు వేయాలంటే వీటన్నిటిని సఫలపరచడానికి క్రీస్తు ప్రేమ మనకు ఇది మనం ఉపయోగించుకుంటూ ఈ లోకంలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గద్దించుకుంటూ, హెచ్చరించుకుంటూ దేవుని వాక్యం ఎదుగుదాం. దేవుని రాకడ కొరకు నిరీక్షణ గల వారిగా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా నా రక్షక నీకు వందనాలు. అయినా ప్రేమ అనేటువంటి అంశంలో ముఖ్యంగా స్పిరిచువల్ ప్రేమలో మాకు కావాల్సిన టిప్స్ కొన్ని మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఎలాగైతే నాయన క్షమించాలో,
ఎలాగైతే మర్చిపోవాలో, ఎలాగైతే ఆయన వినాలో, ఎలాగైతే మా ప్రేమను పంచాలో, ఇలాగా దాదాపు ఒక 11 అంశాలు మేము ఈరోజు గమనించినాం. వాటిని మర్చిపోకుండా మా హృదయాల్లో స్థిరపరుచుకునేలా మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. థాంక్యూ.